హాయ్ ఫ్రెండ్స్, మనం సర్వేయింగ్ రివిజన్ స్టార్ట్ చేసుకుందాము. మ్యాక్సిమం బేసిక్సే కవర్ చేస్తాను, ఇన్ డెప్త్కి వెళ్ళను. ఓకేనా ఫ్రెండ్స్? సర్వేయింగ్ వచ్చేసరికి మనం ఫస్ట్ సర్వేయింగ్ అంటే ఏంటంటే రిలేటివ్ ఒక పొజిషన్ నుంచి మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదర్ హైట్ కానీ యాంగిల్ కానీ హారిజంటల్ డిస్టెన్స్ కానీ ఏదైనా మెజర్ చేసేదాన్ని సర్వేయింగ్ అంటాము. ఓకేనా ఫ్రెండ్స్? మనకు సర్వేయింగ్ వచ్చేసరికి లీనియర్ మెజర్మెంట్స్, యాంగులర్ మెజర్మెంట్స్ ఉంటాయి. రింగులర్ మెజర్మెంట్స్ హారిజంటల్ డిస్టెన్స్, వెర్టికల్ డిస్టెన్స్, యాంగులర్ మెజర్మెంట్స్ హారిజంటల్ యాంగిల్, వెర్టికల్ యాంగిల్. నెక్స్ట్ లీనియర్ మెజర్మెంట్స్ అనేది మనం చైన్ తోటి, టేప్ తోటి, ఆఫ్సెట్ రాడ్ తోటి, లెవెల్ ఇన్స్ట్రుమెంట్స్తో మనం లీనియర్ మెజర్మెంట్స్ తీసుకుంటాము. లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్తో మనం హైట్ మెజర్ చేస్తాం కాబట్టి లీనియర్ మెజర్మెంట్స్ తీసుకుంటాము. అదే ఇండైరెక్ట్ ప్రాసెస్ వచ్చేసరికి టాకోమెట్రీ అంటే 2 యాంగిల్స్ తీసుకుంటాము. ఆ యాంగిల్స్ని బేస్ చేసుకొని మనం హారిజంటల్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం. అలా ప్రాసెస్ టాకోమెట్రీ, థియోడలైట్ ఆ ప్రాసెస్ ద్వారా అవుతుంది. నెక్స్ట్ ఫోటోమెట్రీ, ఇవి ఇండైరెక్ట్ ప్రాసెస్. నెక్స్ట్ యాంగులర్ మెజర్మెంట్. మన యాంగులర్ మెజర్మెంట్స్ అనేది ప్రిజ్మాటిక్ కాంపాస్ నుంచి తీసుకుంటాము, థియోడలైట్ తీసుకుంటాము, బాక్సైట్, ఎబ్నీ లెవెల్, క్లైనోమీటర్, ఇవన్నీ లాస్ట్ 3 చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ద సర్వే వచ్చేసరికి బేస్డ్ ఆన్ మెథడ్ వచ్చేసరికి ట్రయాంగులేషన్ అండ్ ట్రావర్స్. ట్రయాంగులేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఏరియాని ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని ట్రయాంగులేషన్ మెథడ్ అంటారు. అలా కాకుండా మోర్ దాన్ 3 సైడ్స్ ఏరియాని మోర్ దాన్ 3 సైడ్స్ ఉన్న ఫిగర్ లాగా డివైడ్ చేసుకున్నాం అనుకోండి, అంటే 4 సైడ్స్ 5 సైడ్స్ అలా ఒక ఏరియాని డివైడ్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ట్రావర్సింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ సర్వే వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్. ఇప్పుడు ప్రజెంట్ దానివల్ల ఉపయోగం అన్న బేస్ మీద తీసుకుంటే జియోలాజికల్ సర్వే అనేది ఏంటంటే సాయిల్ ప్రాపర్టీస్ అండ్ అదేంటది ఎర్త్ స్ట్రాటా ఎలా ఉంది అది ఫైండ్ అవుట్ చేసేదాన్ని జియోలాజికల్ అంటే అర్థం కదా. నెక్స్ట్ ఆర్కియలాజికల్ అంటే ఏంటంటే ఓల్డ్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేసేదాన్ని ఆర్కియలాజికల్ సర్వే అంటారు. మైండ్ సర్వే అంటే ఏంటంటే ఎనర్జీ సోర్సెస్ అంటే మనకి ఈ ఐరన్ ఓర్, నెక్స్ట్ పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అవన్నీ అండర్ గ్రౌండ్ నుంచి మనం వెతికే ఎనర్జీ కోసం వెతకడాన్ని మైనింగ్ అంటాం. మిలిటరీ సర్వే. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారన్నదా. ఇప్పుడు సముద్రంలో చేస్తున్నాం అనుకోండి, వాటర్లో చేస్తున్నాం అనుకోండి, సముద్రంలో చేస్తే మెరైన్ అంటాము, వాటర్లో చేస్తే హైడ్రోగ్రాఫిక్. ఓకే, అంటే వాటర్ తీసుకుంటే మెరైన్ ఆర్ హైడ్రోగ్రాఫిక్. అదే ఆకాశంలో చేస్తే ఆస్ట్రానామికల్ సర్వే. ల్యాండ్ భూమి మీద చేస్తే మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేచర్ అండ్ ఆర్టిఫిషియల్ ఫ్యూచర్స్ ఏమున్నాయి ఒక పిక్టోరియల్ వ్యూ కింద చూస్తే దాన్ని టోపోగ్రఫీ అంటారు. బౌండరీస్ని ఫిక్స్ చేసి అలా డ్రా చేసేదాన్ని కెడస్ట్రియల్ సర్వే అంటారు. అంటే మనం ఒక ఆస్తి పంపకాలు కానీ, ఇప్పుడు పొలాల పంపకం కానీ అలా పంపకం చేసుకునేటప్పుడు మనం బౌండరీస్ ఫిక్స్ చేసుకుంటాం కదా, దాన్ని కెడస్ట్రియల్ సర్వే అంటారు. నెక్స్ట్ సిటీ సర్వే అంటే సిటీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయి, ఎంత ఉంది, సిటీ మ్యాప్ అంతా, రోడ్ మ్యాప్, స్ట్రీట్ మ్యాప్, నెక్స్ట్ వాటర్ సప్లై మ్యాప్, నెక్స్ట్ అదంతా సిటీ మ్యాప్ కింద వస్తుంది. ఇన్స్ట్రుమెంట్ బేస్ చేసుకొని ఇందాక మనం చూసాం కదా, చైన్, కాంపాస్, లెవెల్, ప్లేన్ టేబుల్, థియోడలైట్, టాకోమెట్రీ, ఫోటోగ్రామెట్రీ, ఇవన్నీ మన ప్లేన్ టేబుల్ వస్తుంది. నెక్స్ట్ ప్రైమరీ సర్వే వచ్చేసరికి మనకి ప్రైమరీ సర్వే అనేది 2 డిఫరెంట్ టైప్స్గా డివైడ్ అయింది. 2 టైప్స్ కింద డివైడ్ అయింది. ఒకటి వచ్చేసరికి ప్లేన్ సర్వే, నెక్స్ట్ జియోడిక్ సర్వే. ప్లేన్ సర్వే అనేది ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ అనేది ఒక ప్లేన్ కింద కన్సిడర్ చేస్తే, ఒక హారిజంటల్ సర్ఫేస్ కింద తీసుకుంటే దాన్ని ప్లేన్ సర్ఫేస్ అంటాం. అంటే మన భూమి నియర్ టు స్పియర్గా ఉంటుంది కాబట్టి దగ్గర స్పియర్ షేప్లో ఉంటుంది. కానీ ఆ స్పియర్ షేప్లో లేకుండా ఒక హారిజంటల్ సర్ఫేస్ కింద ఉందని కన్సిడర్ చేసామనుకోండి, దాన్ని మనం ప్లేన్ సర్వే అనుకుంటాం. అలా కాకుండా ప్లేన్ సర్ఫేస్ కాకుండా ఒరిజినల్ సర్ఫేస్ని కన్సిడర్ చేస్తే జియోడిక్ సర్వే అంటారు. మనకి అంటే ఇప్పుడు ప్లంబాబ్ అనేది ప్యారలల్గా కన్సిడర్ చేస్తాం అనుకోండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి
ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గర వేసిన ప్లంబర్ 2 ప్యారలల్‌గా ఉన్నాయి, 2 వెర్టికల్‌గా ఉన్నాయి అనుకుంటే 2 వెర్టికల్‌గా ప్యారలల్‌గా ఉన్నాయి అనుకుంటే అది ప్లేన్ సర్వే. అలా కాకుండా నాట్ ప్యారలల్ కాదు అనుకుంటే అది ఎక్కడో ఒక సెంటర్ పాయింట్‌లో మీట్ అవుతుంది. ప్యారలల్ అనుకుంటే సెంటర్ పాయింట్‌లో మీట్ అవ్వదు. ఓకే. ప్యారలల్ కాదు అనుకుంటే జియోడిక్ సర్వే. మనకి జియోడిక్ సర్వే ఎప్పుడు వాడాలి? ప్లేన్ సర్వే అనేది ఎప్పుడు వాడాలి అంటే మన ఏరియా అనేది 195.5 కిలోమీటర్ స్క్వేర్ ఆర్ 250 ఈ రెండిట్లో ఏది బిట్ కనిపించినా కోడ్ బుక్ ప్రకారం 195, టెక్స్ట్ బుక్స్‌లో 250 ఉంటుంది. ఇంత కిలోమీటర్ స్క్వేర్ ఏరియా ఉన్నప్పుడు దాటితే జియోడిక్‌కి వెళ్ళాలి. తక్కువ ఉంటే మన ప్లేన్ సర్వే సరిపోతుంది. ఓకే. మనకి ప్లేన్ సర్వేకి, జియోడిక్ సర్వేకి డిఫరెన్స్ ఎంత వస్తుందంటే ప్లేన్ సర్వేలో 12 కిలోమీటర్స్ వస్తుంది. అంటే జియోడిక్ సర్వేలో 12.00001 అంటే 1 సెంటీమీటర్ పెరుగుతుంది అంతే. అంటే 12,000 మీటర్స్ అనుకుంటే 1 సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ అంటే 0.01. ఓకే. 12,000.01 తేడా వస్తుంది అంతే. అంత చిన్న మైన్యూట్ ఎర్రర్ వస్తుంది. అదే పెద్ద 18.5, 18.2 కిలోమీటర్స్ అంటే 10 సెంటీమీటర్స్. 54.5 అంటే 13 సెంటీమీటర్స్. 90 కిలోమీటర్స్ అంటే 50 సెంటీమీటర్స్. మ్యాక్సిమం ఆ తేడా వస్తుంది. మనం జాగ్రత్తగా గమనించండి. అలా మన పెద్ద ఏరియా అయినప్పుడే డిఫరెన్స్ కనబడుతుంది. చిన్న ఏరియా అయినప్పుడు డిఫరెన్స్ కనిపించదు కాబట్టి మనం అది నెగ్లిజిబుల్‌గా కన్సిడర్ చేసి ప్లేన్ కింద తీసేసుకుంటాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సర్వే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిన్సిపల్స్ వచ్చేసరికి మనకు 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోల్ టు పార్ట్ అంటే హోల్ వర్క్‌ని భాగాల కింద మనం ఈ ప్రిన్సిపల్ అనేది ఎప్పుడన్నా ఉపయోగించొచ్చు. ఎప్పుడైనా ఖచ్చితంగా ఉపయోగిస్తేనే మన వర్క్స్ అనేది ఈజీగా అవుతుంది. ఇప్పుడు మన సిలబస్ తీసుకున్నాం అనుకోండి. సిలబస్‌ని కూడా 3 ఫుల్ సిలబస్‌ని భాగాల కింద విడదీర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్వేయర్ ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ డ్రాయింగ్ ఉంది, సర్వేయింగ్ ఉంది, నెక్స్ట్ కాంపోనెంట్స్ డిఫరెంట్ మిస్‌లేనియస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు డ్రాయింగ్‌ని ఒక పక్క తీసుకొని, సర్వేయింగ్ ఒక పక్కన తీసుకొని మిస్‌లేనియస్ కాంపోనెంట్స్, మళ్ళీ బిల్డింగ్ కాంపోనెంట్స్, నెక్స్ట్ అదర్ కాంపోనెంట్స్ అలా డిఫరెన్షియేట్ చేసుకొని ఒక్కొక్క టాపిక్‌ని కవర్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తే ఫైనల్‌గా కంప్లీట్ అవుతుంది. లాస్ట్ టైం మనం ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నప్పుడు ప్రిపేర్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యామో అలాగా అలా జరుగుతుంది. ఓకే. అలా మనం ఎప్పుడన్నా వర్క్‌ని డిఫరెంట్‌గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క టాస్క్‌ని కంప్లీట్ చేసుకుంటా వెళ్తే వర్క్ ఎలా ఈజీ అవుతుందో మన ప్రిన్సిపల్ ఆఫ్ ద సర్వే కూడా మెయిన్ ప్రిన్సిపల్ అదే. వర్క్ ఫ్రమ్ హోల్ టు పార్ట్. హోల్ వర్క్‌ని భాగాల కింద తీసుకొని వర్క్ ఫినిష్ చేసుకోమని అర్థం. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 2 పాయింట్స్. ఒక పాయింట్‌ని మనం ఫస్ట్ ఏమనుకున్నాం సర్వేయింగ్ అంటే ఒక రిలేటివ్ పాయింట్‌ని ఫైండ్ ఔట్ చేయడం అనుకున్నాం. అంటే రిలేటివ్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నామంటే ఒక దాన్ని రిఫర్ చేస్తూ ఇంకో దాన్ని పాయింట్ తీసుకోవడాన్ని రిలేటివ్ అంటారు. ఓకే. అలా రిలేటివ్ పాయింట్‌ని అంటారు. అలాగే ఇప్పుడు మనం రిలేటివ్ పాయింట్స్ అనేది మినిమమ్ 2 తీసుకోవాలి అని చెప్పి మన ఒక పాయింట్ ఫిక్స్ చేస్తుంటే దాని రిలేటివ్ పాయింట్ 2 పాయింట్స్ అన్నా ఉండాలి. లేకపోతే ఒక పాయింట్, ఒక యాంగిల్ అన్నా అవ్వాలి. లేదంటే ఏదో ఒక రిఫరెన్స్ అంటే ఒక పాయింట్ మిస్ అయినా ఇంకో పాయింట్ అన్నా ఉంటుంది కాబట్టి అలా మినిమమ్ 2 పాయింట్స్ తీసుకోవాలని చెప్పి మన సర్వే ప్రిన్సిపల్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ద సర్వే. ప్రాసెస్ ఆఫ్ ద సర్వే వచ్చేసరికి రికగ్నైజెన్స్, ప్రిలిమినరీ, లొకేషన్ ఆర్ డీటెయిల్డ్ సర్వే. ఇప్పుడు ప్రిలిమినరీ సర్వే, రికగ్నైజెన్స్ సర్వే అంటే ఫస్ట్ మనం ఫీల్డ్‌లోకి వెళ్ళకుండా జస్ట్ మన దగ్గర ఉన్న ప్రీవియస్ డేటాను బేస్ చేసుకొని, మ్యాప్స్ బేస్ చేసుకొని ఒక ప్రిసైజ్డ్ మేనర్‌గా అక్కడికెళ్ళి ఒకవేళ సైట్‌కెళ్ళినా ఏదో చిన్న ఇన్‌స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఇది బాగుంటుంది అంటే 10 సైట్‌లని సెలెక్ట్ చేసుకొని దాన్నే రికగ్నైజెన్స్ అంటారు. దాని తర్వాత ప్రిలిమినరీ ఏంటంటే ఇప్పుడు ఒక 10 రోడ్లను ఫైండ్ ఔట్ చేసుకున్నాం అనుకో మ్యాప్‌లోకెళ్ళి. సైట్‌లోకెళ్ళి దాన్ని 3, 4 రోడ్ల కింద డివైడ్ చేసుకోవచ్చు. ఆ 3, 4 రోడ్లలో ఏది మనకి స్ట్రెంత్ ఎలా ఉంది? ఎలా ఉంది? మిగతా ప్రాసెస్ ఈజీగా ఉందా లేదా? అని చూడడానికి యూజ్ అయ్యేది ప్రిలిమినరీ సర్వే. నెక్స్ట్ ప్రిలిమినరీ సర్వే చేస్తాం. దాని తర్వాత ప్రిలిమినరీ సర్వేలో మనం ఫైండ్ ఔట్ చేసుకొని ప్రిలిమినరీ సర్వే డీటెయిల్డ్ సర్వే చేస్తాం ఆ 3 రోడ్ల మీద. ఆ 3 రోడ్ల మీద మనకి ఏదైతే బెస్ట్ వచ్చిందో ఆ బెస్ట్‌ని నెక్స్ట్ లొకేషన్‌లో వర్కౌట్ చేసి ఫైనల్ చేసేస్తాం. నెక్స్ట్ చిన్న లీనియర్ మెజర్మెంట్స్ చేయడానికి మనం డైలీ యూజ్ చేసే చిన్నది ఉంటుంది. పేసింగ్ అంటే నెంబర్ ఆఫ్ స్టెప్స్‌ని కౌంట్ చేస్తే అది పేసింగ్ అంటారు.
పేసోమీటర్ అంటే మనం కౌంట్ చేయకుండా మన పాకెట్‌కి ఒక చిన్న హుక్ లాంటిది, ఒక చిన్న ఇన్‌స్ట్రుమెంట్ లాంటిది ఫిట్ చేసుకొని, మనం వాక్ చేస్తున్నప్పుడు మనం నడిచినప్పుడు కదలడం వల్ల అక్కడ కూడా వైబ్రేట్ అయ్యి కౌంట్ అనేది పెరుగుతా వస్తుంది. దాన్ని పేసోమీటర్ అంటారు. అంటే మన వాకింగ్ స్టెప్స్ రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ పీడోమీటర్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు వాకింగ్ స్టెప్స్‌ని కౌంట్ అయింది కదా పేసోమీటర్‌లో. పీడోమీటర్‌లో ఏంటంటే, ఆ వాకింగ్ స్టెప్స్‌ని కౌంట్ అవ్వడం వల్ల డిస్టెన్స్ కూడా డైరెక్ట్‌గా అందులో వచ్చేస్తుంది. అది పీడోమీటర్. అంటే మనం స్టెప్ లెంత్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓడోమీటర్ అంటే ఏంటంటే, మనం చక్రం దొర్లించుకుంటూ వెళ్తాం కదండీ! ఇది ఓడోమీటర్. ఓకే. మనం చక్రాన్ని దొర్లించుకుంటూ వెళ్ళడం వల్ల పక్కన రీడింగ్ కూడా ఆటోమేటిక్‌గా రొటేట్ అవుతుంది. ఇక్కడ పీడోమీటర్, పేసోమీటర్‌లో ఏమవుతుందంటే, మన స్టెప్స్ ఒక అడుగు చిన్నగా ఏస్తాం, ఒక అడుగు పెద్దగా ఏస్తాం. కాబట్టి డిఫరెంట్ వస్తుంది. ఓడోమీటర్‌లో మనకు మాక్సిమం యాక్యురేట్‌గా రావచ్చు. స్పీడోమీటర్ కూడా ఓడోమీటర్ కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఓడోమీటర్ లాగే డైరెక్ట్‌గా రీడింగ్ అనేది చూపించేస్తుంది. ఒక ప్లాన్ అనేది ఏంటంటే, ఫస్ట్ ప్లాన్ అంటే దానికి ఏంటంటే హారిజాంటల్ మెజర్‌మెంట్, డైరెక్షన్సే మాత్రం ఉంటాయి. అదే మ్యాప్ తీసుకుంటే హారిజాంటల్ అండ్ వెర్టికల్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. ఓకే. ఈస్ట్‌కి ఉంటాయని చూసుకోండి. ష్రింకేజ్ స్కేల్, ష్రింకింగ్ ఫ్యాక్టర్ అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. బిల్డింగ్ సైట్ అనేది మనం ఏ స్కేల్‌తో డ్రా చేస్తాము అని అడిగితే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మీటర్స్ ఆర్ లెస్. టౌన్ ప్లానింగ్ యొక్క మ్యాప్ ఎంత, టౌన్ ప్లాన్ యొక్క డ్రా చేసేటప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 50 మీటర్స్ టు 100 మీటర్స్. అదే ఒక లొకేషన్ సర్వే చేసేటప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 మీటర్స్ టు 500 మీటర్స్. మొత్తం మన టోపోగ్రఫీ గీసేటప్పుడు 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 250 మీటర్స్ టు 2.5 కిలోమీటర్స్. ఓకే. ఇది ఒకసారి చూడండి. ఇవన్నీ జియోగ్రఫీకి ఇంపార్టెంట్. కరెక్షన్ లెంత్ ఇప్పుడు మనం మెజర్ చేసామనుకోండి, ఆ మెజర్ చేసిన లెంత్ అనేది కరెక్ట్‌గా రాలేదనుకోండి, అప్పుడు అది మనం స్కేల్‌తో డ్రాయింగ్ షీట్‌లో కూడా గీసేసాం. అప్పుడు ఆ కరెక్ట్ లెంత్ ఎంత అనేది చూసుకోవడానికి ఆర్ఎఫ్ ఆఫ్ ద రాంగ్ లెంత్ బై ఆర్ఎఫ్ ఆఫ్ ద కరెక్షన్ ఇంటూ మెజర్డ్ లెంత్. ఓకే. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సర్వే స్టార్ట్ చేద్దాము ఇన్స్ట్రుమెంట్స్ బేస్ చేసుకొని. చైన్ సర్వే అనేది మనం ఇందాక ఏమనుకున్నాం, లీనియర్ మెజర్మెంట్స్‌కే వాడతాము. ఓకే. చైన్ సర్వే అనేది స్ట్రెయిట్ అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ మీద చేయగలం. చైన్ సర్వే అనేది చిన్న ఏరియా ఉన్నప్పుడు, మ్యాప్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, లార్జ్ స్కేల్ మ్యాప్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ అనేది ఫెయిర్‌గా, అంటే ఎగుడు దిగుడు లేకుండా, ఎక్కువ గుంటలు లేకుండా ఫెయిర్‌గా ఉన్నదప్పుడు. ఓకే. నెక్స్ట్ సింపుల్ మెజర్మెంట్స్. ట్రయాంగిల్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు. ట్రయాంగిల్ అనేది ఏంటంటే, మనకి 3 టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఐడియల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్, ఇల్ ట్రయాంగిల్. ఐడియల్ ట్రయాంగిల్ ఏంటంటే 60, 60, 60. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఐడియల్ ట్రయాంగిల్ అంటారు. ట్రయాంగిల్ అంటే ఉన్న యాంగిల్ అనేది ప్రతి యాంగిల్ 30 డిగ్రీస్ నుంచి 120 డిగ్రీస్ మధ్య లోపల ఉన్న దాన్నే మనం ట్రయాంగిల్ అంటారు. అలా కాకుండా 120 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండి, లేదా 30 డిగ్రీస్ కన్నా తక్కువ ఉందనుకోండి, దాన్ని ఇల్ ట్రయాంగిల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పెద్ద ఏరియాలో ఉన్నప్పుడు ఇవన్నీ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఒక ఏరియా అనుకోండి. ఈ ఏరియా చుట్టూ మనం ఫస్ట్ పాయింట్స్ పెట్టుకున్నాం కదా, ఏబిసిడి ఔటర్ బౌండరీస్. ఆ బౌండరీస్ని మెయిన్ స్టేషన్స్ అంటారు. ఓకే. దాని తర్వాత మధ్యలో ఉండే సబ్సిడరీ స్టేషన్స్. అంటే ఈ పిక్యూ ఉన్నాయి చూడండి, పిక్యూఎస్, ఇవి సబ్సిడరీ స్టేషన్స్. టై స్టేషన్స్ అనేవి ఇదిగోండి, ఈ లైన్ ఉంది, ఒక రిఫరెన్స్ పాయింట్ కోసం కానీ, ఏదైనా మెజర్ చేయడం కోసం, చెక్ చేసుకోవడానికి కోసం ఏమన్నా యూజ్ చేసేదాన్ని టై స్టేషన్స్ అంటారు. ఓకే. మనం బౌండరీ చుట్టూ పాయింట్స్ పెట్టుకున్నాం కదా, ఆ బౌండరీ చుట్టూ పాయింట్స్ని లైన్ కలిపితే దాన్ని మెయిన్ లైన్ అంటారు. అంటే ఇదంతా మెయిన్ లైన్ అవుతుంది. దాని తర్వాత బేస్ లైన్ అనేది ఏంటంటే, ఇప్పుడు లాంగెస్ట్ డిస్టెన్స్ ఏదైతే మెజర్ చేస్తున్నామో దాన్ని బేస్ లైన్ అంటారు. నెక్స్ట్ టై లైన్ అనేది ఏంటంటే, మనకి డీటెయిల్డ్ ఫ్యూచర్స్, మన ఫ్యూచర్స్ ఏమన్నా, మన ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయో అట్లని చెక్ చేయడానికి. నెక్స్ట్
రెడ్యూస్ ద ఆఫ్‌సెట్ లెంత్ అనేది రెడ్యూస్ చేయడానికి. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది పెరిగిపోయిందనుకోండి. సబ్సిడరీ లైన్ అన్నాం. ఈ డిస్టెన్స్ అనేది 30 మీటర్స్ కన్నా ఎక్కువ పెరిగిపోతే మనకి ఇబ్బందొస్తుంది. అందుకని చెప్పి దీన్ని డివైడ్ చేసుకోవడానికి కరెక్ట్‌గా 90 డిగ్రీస్‌లో వచ్చేటట్టు చూసుకోవడానికి యూజ్ చేస్తాం టై స్టేషన్. చెక్ లైన్ అనేది ఏంటంటే ఎపెక్స్ దగ్గర ఒక ట్రయాంగిల్‌లా ఫార్మ్ చేస్తాం ఇలాగ. దీనివల్ల మనకేమవుతుందంటే ఈ డిస్టెన్స్ తెలుస్తుంది. ఈ 3 డిస్టెన్స్‌లు తెలుస్తుంది. అది డ్రా చేసిన తర్వాత కూడా ఫిగర్‌లో కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా చెక్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా యాంగిల్ మనం సెట్ చేసుకోవాలన్నా డైరెక్ట్‌గా ఫస్ట్ ఆ ట్రయాంగిల్ బేస్ చేసుకొని మొత్తం ఫిగర్‌ని కూడా గీసుకోవచ్చు. అలా చెక్ లైన్ అనేది యూజ్ అవుతుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి. ఫస్ట్ మెట్రిక్ చైన్. మెట్రిక్ చైన్ అనేది 20 మీటర్స్‌లోని, 30 మీటర్స్‌లోని అవైలబుల్ అవుతుంది. ఒక్కొక్క లింక్ వచ్చి 20 సెంటీమీటర్స్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క లింక్ 20 సెంటీమీటర్స్. ఈచ్ లింక్ 20 సెంటీమీటర్స్. 20 మీటర్స్ చైన్ అయితే 100 లింక్స్ ఉంటాయి. 30 మీటర్స్ చైన్ అయితే 150 లింక్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ సపోర్ట్ అటు ఇటు ఎండ్‌లో హ్యాండిల్ ఉంటుంది. ఆ హ్యాండిల్ అనేది బ్రేస్‌తో తయారై ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎవ్రీ 5 మీటర్స్‌కి ఒక టాలీ ఉంటుంది. ఓకే. సింబల్‌ని ఇండికేట్ చేయడానికి టాలీ ఉంటుంది. ప్రతి 5 మీటర్స్‌కి. ఒక 1 మీటర్స్ ప్రతి 5 మీటర్స్‌కి. నెక్స్ట్ రింగ్ సపోర్ట్ ఎప్పుడు ఓవెల్ షేప్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. రింగ్ షేప్ ఓవెల్. నెక్స్ట్ గంటర్స్ చైన్. గంటర్స్ చైన్ వచ్చేసరికి మనకి గంటర్స్ చైన్ అనేది పొలం కొలవడానికి అలా యూజ్ చేస్తారు. ఇది దగ్గర మెట్రిక్ చైన్‌కి ఈక్వల్‌గానే ఉంటుంది. ఓకే. జస్ట్ చిన్న డిఫరెన్సే వస్తుంది. ఇప్పుడు ఒక చైన్ వచ్చి 100 లింక్స్ అండి. ఒక్కొక్క లింక్ మొత్తం టోటల్ లెంత్ ఎంత ఉంటుందంటే 66 ఫీట్. ఓకే. ఒక చైన్ వచ్చి 100 లింక్స్ ఉంటాయి. మొత్తం టోటల్ ఎన్ని లింక్స్ ఉంటాయంటే 66 లింక్ యొక్క టోటల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 66 ఫీట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఒక గంటర్ చైన్ వచ్చి 22 యార్డ్స్ ఉంటుంది. అంటే 22 గజాల 22 యార్డ్స్. ఓకే. నెక్స్ట్ 10 గంటర్ చైన్‌లో 1 ఫర్లాంగ్ అంటారు. 80 గంటర్ చైన్‌లో 1 మైల్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక గంటర్ చైన్ అయితే 22 యార్డ్స్, 10 గంటర్ చైన్ అయితే 1 ఫర్లాంగ్, 80 గంటర్ చైన్స్ అంటే 1 మైల్. నెక్స్ట్ ఒక గంటర్ చైన్ అటు, ఒక గంటర్ చైన్ ఇటు వేసామనుకోండి. అప్పుడు ఏరియా ఏమవుతుంది 1 గంటర్ స్క్వేర్ అవుతుంది. ఆ ఏరియా ఏంటంటే 10 సెంట్లు 484 యార్డ్స్. 484 యార్డ్స్ వస్తుంది. 484 అంటే 484 యార్డ్స్ అంటే గజాలు. మీటర్ స్క్వేర్‌లో అదే ఏరియాలో యార్డ్స్ అంటే గజాల్లోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. 484 యార్డ్స్ అంటే 10 సెంట్ల కింద వస్తుంది. లేదా 10 గంటల చైన్‌లు, ఇటు 10 గంటల చైన్‌లు వేసామనుకోండి. అప్పుడు వచ్చే ఏరియా ఏంటంటే 1 ఎకరం అంటే 10 గంటల చైన్‌లు. నెక్స్ట్ ఇంజినీర్స్ చైన్. ఇంజినీర్స్ చైన్ అనేది ఏంటంటే ఒక లింక్ 100 ఫీట్ ఉంటుంది. 100 లింక్స్ ఉంటుంది. అంటే ఒక లింక్ 1 ఫీట్. ఇంజినీర్స్ చైన్ అంటారు. నెక్స్ట్ రెవెన్యూ చైన్. రెవెన్యూ చైన్ అనేది కాడస్ట్రియల్ సర్వే చేసేటప్పుడు ఉపయోగిస్తాము. చిన్న చిన్న ఏరియా మెజర్ చేయడానికి. ఒక చైన్ 33 ఫీట్ ఉంటుంది. 16 లింక్స్ ఉంటాయి. ఓకే. మళ్ళీ చూద్దాము. ఫస్ట్ మెట్రిక్ చైన్ 20 సెంటీమీటర్స్ 20 మీటర్స్ ఒకటి, 30 మీటర్స్ ఒకటి మీటర్స్ ఓవెల్ షేప్ ఉంటుంది. నెక్స్ట్ ప్రతి 5 మీటర్స్‌కి రింగ్స్ ఉంటాయి. గంటర్స్ చైన్ అంటే ఒక్కొక్క చైన్ 66 ఫీట్ ఉంటుంది. 100 లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంజినీర్స్ చైన్. ఒక్కొక్క చైన్ 100 ఫీట్ ఉంటుంది. 100 లింక్స్ ఉంటుంది. రెవెన్యూ చైన్. ఒక్కొక్క చైన్ 33 ఫీట్ ఉంటుంది. 16 లింక్సే ఉంటాయి. లొకేషన్ ప్లేస్ డివైస్. అంటే ఇప్పుడు మనం ఇందాక ఔటర్ బౌండరీస్ ఫిక్స్ చేసాం కదా! పాయింట్స్ పెట్టుకున్నాం కదా! ఆ పాయింట్స్‌లో మనం పెగ్స్ గాని, యారోస్ గాని దింపుతాము. పెగ్ అయితే ఒక వుడెన్ పెగ్ ఉంటుంది. ఆ వుడెన్ పెగ్ యొక్క హైట్ వచ్చేసరికి 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే. అలా కాకుండా యారో తీసుకుంటే 40 సెంటీమీటర్స్ ఉంటుంది. యారో వచ్చేసరికి మనకి డై ఆఫ్ ద యారో వచ్చేసరికి 4 ఎంఎం. నెక్స్ట్ థిక్‌నెస్ ఆఫ్ ద రింగ్ వచ్చేసరికి యారో యొక్క థిక్‌నెస్ ఆఫ్ ద రింగ్ వచ్చి 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రేంజింగ్. రేంజింగ్ అంటే ఏంటంటే ఒక 2 పాయింట్లు ఉన్నాయనుకోండి. ఆ 2 పాయింట్లని చిన్న చిన్న భాగాల కింద డివైడ్ చేయడానికి మనం ఇంటర్మీడియేట్ పాయింట్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఆ ఇంటర్మీడియేట్ పాయింట్స్ ప్లేస్ చేసుకోవడానికి ఉపయోగించేదే అలా చేయడాన్నే రేంజింగ్ అంటారు. ఈ రేంజింగ్ అనేది మనం
రేంజింగ్ రాడ్స్ ద్వారా చేయొచ్చు, లైన్ రేంజింగ్తో కన్నా చేయొచ్చు. అంటే తాడు పెట్టి బేస్ చేసుకుని తాడుతోనే చేయొచ్చు, లేకపోతే రేంజింగ్ రాడ్స్ పెట్టైనా చేసుకోవచ్చు. మన రేంజింగ్ రాడ్స్ అనేది సర్క్యులర్ ఆర్ ఆక్టోగనల్ షేప్ ఉంటాయి. 2 to 3 మీటర్స్ ఉంటాయి. డయామీటర్ వచ్చేసరికి 3 సెంటీమీటర్స్, డయామీటర్ అనేది 3 సెంటీమీటర్స్ ఉంటాయి. నెక్స్ట్ రేంజింగ్ రాడ్ యొక్క డ్రాయింగ్ అదే హోల్ని చూస్తే 2 కలర్స్ అనేది వేస్తుంటుంది. ప్రతి సెంటీమీటర్స్ స్ట్రిప్స్ ఉంటాయి. రేంజింగ్ రాడ్ అనేది 200 మీటర్స్కి విజిబుల్గా ఉంటుంది. నెక్స్ట్ 90 డిగ్రీస్ మెజర్ చేయడానికి క్రాస్ స్టాఫ్ అనేది యూస్ చేస్తాం. క్రాస్ స్టాఫ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. 90 డిగ్రీస్ మెజర్ చేయడానికి ఆఫ్సెట్ పెట్టడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాము అని అడిగాను అనుకోండి. ఫస్ట్ ఆఫ్సెట్ అంటే ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్సెట్ అంటే ఆబ్లిక్ ఆఫ్సెట్, నార్మల్ ఆఫ్సెట్ ఉంటుంది. ఆఫ్సెట్ అంటే 90 డిగ్రీస్, ఒక లైన్కి 90 డిగ్రీ పర్పెండిక్యులర్గా మనం లైన్ గీయడాన్ని ఆఫ్సెట్ అంటారు. ఓకే, ఆబ్లిక్ ఆఫ్సెట్ అంటే అదర్ దాన్ 90. ఓకే, అలా గీయడానికి మనం ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే యూజ్ చేస్తామంటామో దాన్ని క్రాస్ స్టాఫ్ అంటారు. క్రాస్ స్టాఫ్ ఆర్ ప్రిజమ్ స్క్వేర్ ఆర్ ఆప్టికల్ స్క్వేర్. ఓకే, క్రాస్ స్టాఫ్ వచ్చేసరికి మనకి ఓపెన్ క్రాస్ స్టాఫ్, ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్. ఓపెన్ క్రాస్ స్టాఫ్లో ఓన్లీ 90 డిగ్రీసే పెట్టగలము. ఫ్రెంచ్ క్రాస్ స్టాఫ్లో 90, 45 డిగ్రీస్ రెండు పెట్టగలము. నెక్స్ట్ ప్రిజ్మాటిక్ స్క్వేర్. నెక్స్ట్ ఆప్టికల్ స్క్వేర్ వచ్చేసరికి ఆప్టికల్ స్క్వేర్ కూడా మనం ఉంటుంది. దానికి మనం ఏంటంటే ఒక్కరే చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్టికల్ స్క్వేర్ వచ్చేసరికి మనకి యాంగిల్ దేని బేస్ చేసుకుని ఆప్టికల్ స్క్వేర్ యూజ్ అవుతుంది అని అడిగితే డబుల్ రిఫ్లెక్టర్ బేస్ చేసుకునే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది 45 నెక్స్ట్ ఆప్టికల్ స్క్వేర్లో మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ అనేది 45 డిగ్రీస్ ఉంటుంది. షార్ట్ ఆఫ్సెట్ అంటే ఇప్పుడు లెంత్ అనేది 50 మీటర్స్ కన్నా తక్కువ ఉందనుకోండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దాన్నే షార్ట్ ఆఫ్సెట్ అంటారు. గ్రేటర్ దాన్ 50 లాంగ్ ఆఫ్సెట్ మనం మ్యాక్సిమం 30 మీటర్స్ దాకా ఆఫ్సెట్ తీసుకోగలం. నెక్స్ట్ ఫీల్డ్ బుక్ సైజ్ వచ్చేసరికి 250/120 mm. ఇది నేను టెక్స్ట్ బుక్లోనే ఎక్కడో రిఫర్ చేసి చూశాను. మీకు ఏదైనా కోడ్ బుక్లోకి దొరికితే దాన్ని నాకు పోస్ట్ చేయండి, నేను మళ్ళీ కుదిరితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫీల్డ్ బుక్ 250/120 mm. సింగిల్ లైన్, డబల్ లైన్. సింగిల్ లైన్, డబల్ లైన్ ఉంటుంది. ఈ లైన్ రెడ్ కలర్లో ఉంటుంది. సింగిల్ లైన్ అనేది లార్జ్ వర్క్స్ ఉన్నప్పుడు సింగిల్ లైన్ వాడతాం. డబుల్ లైన్ ఆర్డినరీ వర్క్స్ ఉన్నప్పుడు డబుల్ లైన్ వాడతాం అని చూసుకోండి. కరెక్షన్ ఆఫ్ చైన్ సర్వే చూడండి ఒకసారి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక ఫార్ములా వచ్చే రైట్ ఇంటూ రైట్ ఈజ్ ఈక్వల్ టు రాంగ్ ఇంటూ రాంగ్. ఓకే, అంటే మన ఒక రైట్ డిస్టెన్స్ ఉంది, రైట్ లెంత్ ఉంది. అంటే ఇప్పుడు చైన్ ఇది ఎక్కడ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక చైన్ తీసుకున్నాం అనుకోండి, మన చైన్ ఎంత డిస్టెన్స్ అనుకున్నాం, మామూలు మెట్రిక్ చైన్ 30 మీటర్స్ 20 మీటర్స్ అనుకున్నాం. కానీ ఒక 30 మీటర్స్ చైన్ తీసుకుంటే మనం మెజర్ చేసి వచ్చేసాం. కాకపోతే మెజర్ చేసి వచ్చి మళ్ళీ టెస్ట్ చేస్తే 30 మీటర్స్ చైన్ అనుకుని మనం మొత్తం రీడింగ్స్ అన్ని నోట్ చేసేసుకున్నాం. నోట్ చేసేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే, ఇంకా తీరా చూస్తే చైన్ వచ్చేసరికి 29 మీటర్సే ఉంది. అంటే మనం ఒక 1 మీటర్ అనేది తగ్గించి 1 మీటర్ అనేది పెంచి నోట్ చేసేసుకున్నాం. అంటే ఇప్పుడు 31 మీటర్స్, ఇప్పుడు 29 మీటర్స్ ఉన్న దగ్గర 30 మీటర్స్ రాసుకున్నాం. అంటే 1 మీటర్ అనేది ఎక్స్ట్రాగా రిపీట్ అయిపోయింది ప్రతి చైన్ డిస్టెన్స్కి. అది మోడిఫై చేయడానికి ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం మెజర్ చేయగా వచ్చిన లెంత్ అనేది రాంగ్ లెంత్, మనం పట్టుకెళ్ళిన టేప్ లెంత్ రాంగ్ లెంత్. కరెక్ట్ లెంత్ ఎంత అంటే 30 మీటర్స్ చైన్. నెక్స్ట్ మనకు కావాల్సింది కరెక్ట్ లెంత్, అని దాన్ని బట్టి దాన్ని తీసేసుకోవచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. రాంగ్ లెంత్ ఎక్కువ ఉండి కరెక్ట్ లెంత్ తక్కువ ఉందనుకోండి, కరెక్షన్ పాజిటివ్ అవుతుంది. చెక్ చేయండి మొత్తం. నెక్స్ట్ ఆబ్స్టాకిల్ ఇన్ చైన్ యొక్క ఆబ్స్టాకిల్ చేసుకుంటే, చైనేజ్ యొక్క ఆబ్స్టాకిల్ బోత్ విజన్ ఈజ్ ఫ్రీ. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్స్టాకిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఆబ్స్టాకిల్ వచ్చేసరికి చైనింగ్ ఈజ్ ఆబ్స్టాకిల్. అంటే చైన్ వేయడానికి కుదరదు, కాకపోతే అటుపక్క ఉన్న ఆబ్జెక్ట్ మనకు కనబడుతుంది. ఒక పాండ్ తీసుకున్నాం అనుకోండి, ఇటుపక్క ఉన్న మనిషి అటుపక్క ఉన్న మనిషి చూడగలం, కానీ మనం చైన్ వేయలేం. ఓకే, నెక్స్ట్ చైనింగ్ ఈజ్ ఫ్రీ బట్ విజన్ ఈజ్ ఆబ్స్టాకిల్. అంటే ఇప్పుడు అడవి మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకోండి,
మనం అదే చెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, కింద నుంచి చైన్ వేసుకోగలం, కాకపోతే అటుపక్క మనం చూడలేం. నెక్స్ట్ ఒక కొండ తీసుకున్నాం అనుకోండి, మనం కొండ పైనుంచి చైన్ రన్ చేయగలం, కాకపోతే అటున్న మనిషి ఇటున్న మనిషి చూడలేం. ఓకే. నెక్స్ట్ చైన్ అండ్ విజన్ బోత్ ఆర్ అబ్స్ట్రక్టెడ్. ఒక బిల్డింగ్ తీసుకున్నాం అనుకో, ఇటు పక్కన మనిషి కనబడ్డు, దాని నుంచి చైను తీసుకెళ్ళగలం. ఎర్రర్స్ చూసుకోండి, సింబల్స్ కూడా చూసుకోండి. డైరెక్ట్ రేంజింగ్. ఓకే. మనం ఏ బి అనే పాయింట్ 2 పాయింట్లు మనకు విజిబుల్ అనుకోండి, డైరెక్ట్ రేంజింగ్ అనేది చేసేయచ్చు ఒక ప్లేన్ ఏరియాలో. అలా కాకుండా ఇక్కడ పాయింట్ ఇక్కడ పాయింట్ చూసుకున్నాం అనుకోండి, కొండ ఉంది, మనకి పాయింట్ కనబడదు, కాబట్టి ఇండైరెక్ట్ రేంజింగ్ అనేది చేయాలి. ఓకే. కాంపాస్ నెక్స్ట్ కాంపాస్ గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనకి కాంపాస్ మనం ఇందాక కాంపాస్ని ఎక్కడ చూసామండి, యాంగులర్ మెజర్మెంట్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం మ్యాగ్నెట్ని బేస్ చేసుకొని ఈ కాంపాస్ అనేది వర్క్ అవుతుందండి. ఓకే. మ్యాగ్నెటిక్ నీడిల్ కానీ మ్యాగ్నెటిక్ రింగ్ కానీ యూజ్ చేస్తాము. ఈ యాంగిల్స్ 0 to 360 degrees వస్తాయి మనకి. నెక్స్ట్ మెరిడియన్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ అనేది త్రూ ఎర్త్గా, అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ అనే 2 పాయింట్లు మనం ఫిక్స్ చేసాం కదా, ఆ ఫిక్స్డ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎర్త్ని మెరిడియన్ అంటారు. ట్రూ మెరిడియన్ అంటే కరెక్ట్గా నార్త్ పోల్ నుంచి సౌత్, ఒక ఫిక్స్డ్ డైరెక్షన్ ఆఫ్ ద ఎర్త్ని మెరిడియన్ అంటాము. ట్రూ మెరిడియన్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ నుంచి లైన్ పాస్ అయ్యేదాన్ని ట్రూ మెరిడియన్ అంటారు. మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే ఏంటంటే, మనం కరెక్ట్గా ఇప్పుడు నీడల్ని, ఇప్పుడు అయస్కాంతం ఇప్పుడు ఒక నీడిల్ని వదిలేమనుకోండి, ఆ నీడిల్ అనేది కరెక్ట్గా నార్త్ సౌత్ ఇండికేట్ చేస్తుంది చూడండి, ఆ నీడిల్ని మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటారు. ఓకే. బేరింగ్ అంటే ఏంటంటే, ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ అంటే నార్త్ సౌత్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం చూసే పాయింట్ యొక్క మధ్య యాంగిల్ని, ఇప్పుడు ఇది మెరిడియన్ అనుకోండి, ఆ మెరిడియన్ నుంచి మన పాయింట్ ఇక్కడెక్కడో ఉందనుకోండి, ఈ లైన్ యొక్క యాంగిల్ మెజర్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఈ మెరిడియన్ నుంచి పాయింట్కి చూసాం అంటే 30 degrees వచ్చింది. ఈ 30 degreesని ఏమంటారంటే బేరింగ్ అంటారు. హారిజంటల్ యాంగిల్ విత్ రిఫరెన్స్ టు ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ లైన్లో మనం ఒక 2 ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటే, ఆ 2 ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య ఉన్న బేరింగ్ ఎంత తీసుకోవాలనుకుంటే హారిజంటల్ యాంగిల్ అనేది వస్తుందండి. ట్రూ నార్త్ నుంచి, అదే మ్యాగ్నెటిక్ నార్త్ నుంచి మధ్య ఉన్న డిస్టెన్స్ని. ట్రూ బేరింగ్ అంటే ఏంటంటే కరెక్ట్గా హారిజంటల్ డిస్టెన్స్ ట్రూ నార్త్ నుంచి వచ్చేదాన్ని ట్రూ బేరింగ్ అంటారు. మ్యాగ్నెటిక్ బేరింగ్ నుంచి వచ్చేదాన్ని మ్యాగ్నెటిక్ బేరింగ్ అంటారు. ఈ రెండిట్ల యొక్క మధ్య డిఫరెన్స్ అనేది నేను ముందు చూద్దాము. ఆర్బిటరీ మెరిడియన్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి చూసుకుంటే, అంటే ఒక రిఫరెన్స్ లైన్ తీసుకుని ఆ రెండింటి మధ్య ఒక యాంగిల్ చూసాం అనుకోండి, దాన్ని ఆర్బిటరీ మెరిడియన్ అంటారు. నెక్స్ట్ హోల్ సర్కిల్ బేరింగ్ అండ్ రెడ్యూస్డ్ బేరింగ్. హోల్ సర్కిల్ బేరింగ్ అంటే ఏంటంటే, మనం నార్త్ని రిఫర్ చేసుకుని ఇప్పుడు ఎక్కడున్న పాయింట్ని యాంగిల్ తీసుకున్నాం అనుకో, నార్త్ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుని మనం యాంగిల్ మెజర్ చేస్తే దాన్ని హోల్ సర్కిల్ బేరింగ్ అంటారు. అలా కాకుండా విత్ రిఫరెన్స్ టు నార్త్ ఆర్ సౌత్, గుర్తుపెట్టుకోండి, నార్త్ ఆర్ సౌత్ రిఫర్ చేసుకుని మనం యాంగిల్ తీసుకుంటే నోట్ చేసుకుంటే దాన్ని రెడ్యూస్డ్ బేరింగ్ ఆర్ క్వాడ్రంటల్ బేరింగ్ అంటారు. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే, ఫస్ట్ ఎప్పుడు రెడ్యూస్డ్ బేరింగ్ క్వాడ్రంటల్ బేరింగ్ ఎలా ఇండికేట్ చేస్తారంటే, ఫస్ట్ ఎప్పుడు నార్త్ సౌత్ దేని రిఫర్ చేస్తామని చెప్పి ఇండికేట్ చేయాలి, దాని తర్వాత యాంగిల్ అంతా ఇండికేట్ చేయాలి, దాని తర్వాత వెస్ట్ ఆర్ ఈస్ట్. ఓకే, అదొకటి ఇండికేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ వచ్చేసరికి 0 to హోల్ సర్కిల్ బేరింగ్లో మనకి 0 to 360 degrees వస్తాయి. అదే రెడ్యూస్డ్ బేరింగ్ వచ్చేసరికి 0 to 90 వస్తాయి. ఓకే, మిగతావి సింబల్స్ మారుతాయి. నార్త్లో ఉంటే నార్త్, సౌత్లో ఉంటే సౌత్, ఈస్ట్ అయితే ఈస్ట్, వెస్ట్ అయితే వెస్ట్. నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ సౌత్ ఆర్ నార్త్ ఈస్ట్ ఆర్ నార్త్ వెస్ట్ ఆర్ సౌత్ ఈస్ట్ ఆర్ సౌత్ వెస్ట్.
ఇలా వస్తాయండి. జాగ్రత్తగా ఒకసారి గమనించండి. హోల్ సర్కిల్ బేరింగ్ యొక్క ఫస్ట్ యాంగిల్ సెకండ్ ఒక డిఫరెన్స్ తీసుకుంటే అంటే 4 బేరింగ్, బ్యాక్ బేరింగ్. 4 బేరింగ్ అంటే ఏంటంటే ఒక పాయింట్ లైన్ యొక్క పాయింట్‌ని తీసుకున్నాం అనుకోండి. ఇగో ఈ ఏబీ అనే లైన్ ఉంది. ఆ లైన్ ఇలా ఫ్లో అవుతుందనుకోండి. ప్రోగ్రెస్‌గా ఉన్న ఇలా లైన్ స్టార్ట్ అయ్యి ఏ దగ్గర స్టార్ట్ అయింది, బీ దగ్గర నుంచి, సి దగ్గర నుంచి అలా లైన్ ఫ్లో అవుతుందనుకోండి. మనం ఏ టు బీ యొక్క బేరింగ్ తీసుకున్నాం అనుకోండి. అది 4 బేరింగ్ అని అంటారు. అలా కాకుండా మనం బీ టు ఏ కూడా తీసుకోవచ్చు కదా ఇలాగా. దాన్ని బ్యాక్ బేరింగ్ అంటారు. అంటే మన వర్క్ యొక్క ప్రోగ్రెస్ ఫార్వర్డ్‌గా వెళ్ళిన రీడింగ్ తీసుకున్న దాన్ని 4 బేరింగ్ అనుకుంటారు. ఆ ప్రోగ్రెస్‌ని బ్యాక్ సైడ్‌కి తీసుకొస్తే అది ఆ ప్రోగ్రెస్‌ని ఆపోజిట్ డైరెక్షన్‌గా మెజర్ చేస్తే అది బ్యాక్ బేరింగ్ అంటారు. ఎప్పుడు ఈ రెండిట్ల యొక్క మధ్య డిఫరెన్స్ అనేది 180 డిగ్రీస్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ డిక్లినేషన్. డిక్లినేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు మన భూమి అనేది కరెక్ట్‌గా నార్త్ పోల్, సౌత్ పోల్ అనుకున్నాం కదా! అలాగే మన యొక్క అక్కడ అయస్కాంత శక్తి కూడా కరెక్ట్‌గా నార్త్‌లోని, సౌత్‌లోని యాక్ట్ అవ్వాలి. కానీ మనకి పీరియాడికల్‌గా చేంజెస్ అనేది ఉంటుంది. ఆ చేంజ్ అనేది బట్టే అక్కడ మనకి ట్రూ నార్త్ రాకుండా సమ్ యాంగిల్‌తో చిన్న ఇంక్లినేషన్ అవుతుంది. దాన్ని మనం డిక్లినేషన్ అంటారు. ఆ డిఫరెన్స్‌ని. ఆ యాంగిల్‌ని డిఫరెన్స్‌నే మనం డిక్లినేషన్ అంటారు. ఇప్పుడు ట్రూ నార్త్‌కి మన ట్రూ నార్త్‌కి మ్యాగ్నెటిక్ మెరిడియన్ అనేది ఇటు సైడ్ ఉందనుకోండి. వెస్ట్ డిక్లినేషన్ అంటారు. వెస్ట్ డిక్లినేషన్ ఉన్నప్పుడు ట్రూ బేరింగ్ కావాలంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ మైనస్ డిక్లినేషన్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. ట్రూ నార్త్ కావాలి అనుకుంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ మనకొచ్చిన బేరింగ్ మైనస్ డిక్లినేషన్ ఈ యాంగిల్ని తీసేస్తే మనకు కరెక్ట్‌గా ట్రూ నార్త్ నుంచి వస్తుంది. అదే వెస్ట్ సైడ్ డిక్లినేషన్ ఉందనుకోండి, అంటే డిక్లినేషన్ ఇటు సైడ్ ఉందనుకోండి, అప్పుడు ట్రూ రీడింగ్ కావాలనుకోండి మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ డిక్లినేషన్ ఈ 2 యాడ్ అవ్వాలి. ఓకే. ట్రూ బేరింగ్ అంటే మ్యాగ్నెటిక్ బేరింగ్ ప్లస్ డిక్లినేషన్ వెన్ డిక్లినేషన్ ఈజ్ ఇన్ ఈస్ట్ సైడ్. అదే వెస్ట్ సైడ్ ఉంటే ట్రూ బేరింగ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ బేరింగ్ మైనస్ డిక్లినేషన్. టైప్ ఆఫ్ డిక్లినేషన్ చూసుకోండి. 152 లాంగ్ పీరియడ్‌లో వచ్చిందనుకోండి దాన్నే స్కేలార్ వేరియేషన్స్ అంటారు. అదే యాన్యువల్‌గా సంవత్సరానికి ఒకసారి వస్తే అది ఈ యాన్యువల్ వేరియేషన్ 1-2 మినిట్స్ ఉంటుంది. డ్యూనల్ అంటే వితిన్ ఎ డే సీజనల్‌గా, ఇయర్‌గా సీజనల్‌గా టైమ్ టు టైమ్, డే, నైట్ అలా వస్తే దాన్ని డ్యూనల్ అంటారు. గుర్తుపెట్టుకోండి. డ్యూనల్ వేరియేషన్ ఏ టైప్ ఆఫ్ అంటారు, లేకపోతే లాంగ్ పీరియడ్‌లో వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ వేరియేషన్ అంటారు. ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ సడన్‌గా స్టార్మ్ వరదలు వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు, నెక్స్ట్ భూకంపం వచ్చినప్పుడు అలా వచ్చేదాన్ని ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటారు. ఐసోగోనిక్ లైన్స్. ఐసోగోనిక్ అంటే ఏంటంటే డిక్లినేషన్ అనేది ఐసో అనేది ఎప్పుడు సేమ్ అనే పాయింట్ మీద రిఫర్ అవుతుంది. ఓకే. ఐసోగోనిక్ లైన్స్ అంటే ఏంటంటే జాయినింగ్ సేమ్ డిక్లినేషన్స్‌ని జాయిన్ చేస్తే ఐసోగోనిక్ అంటారు. అదే ఎగోనిక్ అనుకోండి, 0 డిక్లినేషన్ ఉంటే ఎగోనిక్ గుర్తుపెట్టుకోండి. ప్రిజమాటిక్ కాంపాస్. ఇందాక మనం ఇది చూసాం కదా! హోల్ సర్కిల్ బేరింగ్ ఉంది కదా! ఆ హోల్ సర్కిల్ బేరింగ్ అనేది ప్రిజమాటిక్ కాంపాస్ త్రూగా మనకొస్తుందండి. కాకపోతే ప్రిజమాటిక్ కాంపాస్‌లో విత్ రిఫరెన్స్ టు నార్త్ రాదు. విత్ రిఫరెన్స్ టు సౌత్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. విత్ రిఫరెన్స్ టు సౌత్ వస్తుంది. నెక్స్ట్ ప్రిజమాటిక్ కాంపాస్‌లో మనకి నీడిల్ అనేది సర్కిల్‌గా ఉంటుంది. కాంపాస్ అనేది మనకి రింగ్‌కి అటాచ్ అయి ఉంటుంది. మ్యాగ్నెట్ అనేది ఈ రింగ్‌కి అటాచ్ అయి ఉంటుంది. సో, రింగ్ అనేది రొటేట్ అవ్వదు. మన కాంపాస్ ఒకటే పైనున్న ఔటర్ సర్ఫేసే రొటేట్ అవుతుంది. నెక్స్ట్ సర్వేయర్ కాంపాస్ అనేది రింగ్ రొటేట్ అవ్వదు. బాక్స్ అటాచ్డ్ కింద ఉంటుంది. కాకపోతే మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ఇప్పుడు మన వాచ్ డయల్ ఎలా ఉందో అలా డయల్ లాగా మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది పైన ఉంటుంది. సో, దీన్ని మనం రెడ్యూస్డ్ బేరింగ్ తీసుకోవడానికి ఉపయోగించొచ్చు. ట్రావర్సింగ్ అనేది తెలిసిందే. సిరీస్ ఆఫ్ కనెక్టింగ్ లైన్స్ చేస్తే దాన్ని ట్రావర్స్ అంటారు. ఓపెన్ ట్రావర్స్ అంటే ఫస్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్
కలవకపోతే దాన్ని ఓపెన్, క్లోజ్ అంటే ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ కలిస్తే దాన్ని ఇదంటారు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ డిప్. ఇంక్లినేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ నీడిల్ విత్ రిఫరెన్స్ టు హారిజెంటల్. హారిజెంటల్గా ఇంక్లినేషన్ ఉంది అంటే దాన్ని డిప్ అంటారు. ఓకే, మనం ఇందాక ఇది చూసాం కదా, డిప్ అంటే ఇంక్లినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ నీడిల్ విత్ హారిజెంటల్. ఈక్వేటర్ దగ్గర హారిజెంటల్ యొక్క ఇంక్లినేషన్ 0 అవుతుంది. నార్త్ సర్ఫేస్, సౌత్ అండ్ నార్త్ మ్యాగ్నెటిక్ పోల్స్ దగ్గర 90 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డిప్ అనేది సేమ్ పాయింట్ దగ్గర సేమ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఐసోక్లినిక్, గుర్తుపెట్టుకోండి. ఐసోగోనిక్ అంటే డిక్లినేషన్, ఐసోక్లినిక్ అంటే డిప్, ఎక్లినిక్ అంటే జీరో డిప్ ఉంటే ఎక్లినిక్. నెక్స్ట్ మనకి నార్త్ మెరిడియన్, ట్రూ మెరిడియన్, మ్యాగ్నెటిక్ మెరిడియన్ చూసాం కదా, అలాగే మనకి లోకల్ అట్రాక్షన్ అని కూడా వస్తుంది. లోకల్ అట్రాక్షన్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక కాంపాస్ తీసుకోండి. ఎప్పుడన్నా కాంపాస్ తీసుకొని మనం ఒక ఐరన్ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి, మన నీడిల్ అనేది బైఫర్కేట్ అవుతుంది. అదే మన ఫోన్లో ఉన్న కాంపాస్ అన్న చెక్ చేయండి ఒకసారి. ఏదైనా ఐరన్ ఆబ్జెక్ట్ ఉంటే దానిపైన అట్రాక్ట్ అవుతుంది ఈ మన కాంపాస్ కూడా. సో అలా అట్రాక్ట్ అవుతే అప్పుడు మనం తీసుకున్న ఒక ప్లేస్లో అట్రాక్షన్ ఉంటుంది, ఇంకో 2 ప్లేసుల్లో అట్రాక్షన్ లేదనుకోండి, లేదా ఆపోజిట్ ఇంకో డైరెక్షన్లో అట్రాక్షన్ ఉందనుకోండి, మనకు కావాల్సిన రీడింగ్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? దాన్ని లోకల్ అట్రాక్షన్ అంటారు. ఈ లోకల్ అట్రాక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్స్లో ఏబిసిడి అలా ఒక 5 పాయింట్స్, 6 పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక 4 పాయింట్లలో లోకల్ అట్రాక్షన్, 2 పాయింట్లో లేదనుకోండి, అప్పుడు మనం ఒక దీని యొక్క డిఫరెన్స్ ఎంత, మనం ఎప్పుడు ఎంత తీసుకుంటాము, 180 డిగ్రీస్. ఫోర్ బేరింగ్ మైనస్ బ్యాక్ బేరింగ్ ఎప్పుడు 180 డిగ్రీసే ఉంటుంది. ఆ 180 డిగ్రీస్ లేదు అంటే అక్కడ లోకల్ అట్రాక్షన్ ఉన్నట్టు, 180 డిగ్రీస్ ఉంది అంటే ఆ లోకల్ అట్రాక్షన్ లేనట్టు. దాన్ని బేస్ చేసుకుని మనం రిమైనింగ్ వాటిని కూడా ఎర్రర్ అనేది నెగ్లెక్షన్ ఏంటది బైఫర్కేట్ తీసేయచ్చు. నెక్స్ట్ ఇంక్లూడెడ్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్. ఒక పాయింట్ ఇప్పుడు ఒక ఫిగర్ ఇచ్చి దానికి ఒక 5 సైడ్స్ ఉన్నాయి. ఆ 5 సైడ్స్ ఉన్న ఫిగర్ని ఒక పెంటగాన్ ఇచ్చి దాని యొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉంటుంది అని అన్నాడు అనుకోండి, 2n-4. టోటల్ ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఉందంటే 2n-4 × 90, ఒక ట్రయాంగిల్ అన్న. అదే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే 2n+4 × 90, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఫిగర్ గీసాము, ఏ పాయింట్ బి పాయింట్ అలా ఒక క్లోజ్డ్ ఫిగర్ గీస్తే ఈ 2 కలవలేదు. కలవపోయినప్పుడు ఏ డాష్ ఏ ఈ 2 పాయింట్లు కలవాలి, ఏబి ఈఏ 2 కలవాలి. కానీ కలవకుండా చిన్న స్మాల్ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ని మనం కవర్ చేయడానికి పౌచ్ ఎర్రర్ అనే ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ లెవెలింగ్ అంటే ఒక రెస్పెక్టివ్ పాయింట్ నుంచి హైట్ని మెజర్ చేయడాన్ని లెవెలింగ్ అంటారు. ఓన్లీ హారిజెంటల్ డిస్టెన్స్ని మెజర్. ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ హారిజెంటల్గానే ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లెవెలింగ్, డిటర్మైనింగ్ ద ఎలివేషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అజ్యూమ్డ్ డేటమ్. ఒక రిఫరెన్స్ పాయింట్ నుంచి దాని యొక్క హైట్ ఎంత అనేది ఫైండ్ చేయడానికి యూస్ చేసేదే లెవెలింగ్. కాంటోర్స్ని గీసేయచ్చు, బెంచ్ మార్క్ని షిఫ్ట్ చేయొచ్చు, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ సీవర్ లైన్స్ అని సెట్ చేయొచ్చు, స్లోప్ని మెయింటైన్ చేయడానికి యూస్ చేస్తాము. ఓకే, మనకి లెవెలింగ్ వచ్చేసరికి లెవెల్ సర్ఫేస్. లెవెల్ సర్ఫేస్ అంటే ఏంటంటే మనకి మన ఎర్త్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ కదండి. ఓకే, మనకి గ్రావిటీకి పర్పెండిక్యులర్గా యాక్ట్ అయ్యేదే లెవెల్ సర్ఫేస్ అండి. ఇప్పుడు మనం లేక్ తీసుకున్నాం అనుకోండి, లేక్ అనేది ఆగున్న వాటర్ని చూసినప్పుడు ఎప్పుడు మీకు స్ట్రైట్గా ఫ్లాట్గా కనబడదు, కరువు షేప్ వస్తుంది. ఆ కరువు షేప్ మనం లెవెల్ సర్ఫేస్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలా మనం ఓకే. లెవెల్ లైన్ నార్మల్ టు ద ప్లంబాబ్కి నార్మల్గా ఉండే లైన్ని ప్లంబాబ్కి నార్మల్గా ఉండే లైన్ని లెవెల్ లైన్ అంటారు. అంటే ఓకే, నార్మల్గా ఉండే లైన్ని
లెవెల్ లైన్ అన్నాం. ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఏ ఇప్పుడు లెవెల్ లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది మన ప్లంబర్ వేసామనుకోండి, ఇలా గ్రావిటీకి ఇలా వస్తుంది. ఇలా వేస్తుంటే గ్రావిటీ త్రూగా కరెక్ట్గా ఈ సెంటర్ నుంచి ఎర్త్ సెంటర్ నుంచి కట్ అవుతుంది. ఇది ప్లంబర్ లైన్ అనుకోండి, ఇలా సెట్ అవుతుంది. ఆ లైన్కి నార్మల్గా యాక్ట్ అయ్యేదాన్నే లెవెల్ లైన్ అన్నాం. నెక్స్ట్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ అంటే ఈ ప్లంబర్ ఇక్కడి నుంచి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఈ పాయింట్కి ఈ డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ హార్జెంటల్ ప్లేన్ టాంజెన్షియల్ టు ద లెవెల్ సర్ఫేస్. ఇప్పుడు లెవెల్ సర్ఫేస్ అనేది కరువు సర్ఫేస్ వచ్చింది కదా, ఆ కరువు సర్ఫేస్కి ఒక టాంజెంట్ కానీ గీస్తే ఆ ఏదైతే లైన్ వచ్చిందో ఆ లైన్ అనేది ఆ టాంజెంట్ యొక్క లైనే మనం హార్జెంటల్ ప్లేన్ కింద కన్సిడర్ చేయాలి. అంటే ప్లంబర్ కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకే, ప్లంబర్ బుక్ కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. నెక్స్ట్ హారిజంటల్ లైన్ హారిజంటల్ ప్లేన్. హారిజంటల్ ప్లేన్ మీద మనకు లైన్ తీసుకుంటే ఆ లైన్ని టాంజెంట్ టు ద లెవెల్ లైన్ ఏమంటామంటే మీన్ సీ లెవెల్. ఓకే, చెప్తాను ఇది. వెర్టికల్ లైన్ అనేది మనం ప్లంబ్ లైన్ ఏదైతే డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్ త్రూగా మనం డిస్టెన్స్ని మెజర్ చేస్తే అది యాక్చువల్ వెర్టికల్ లైన్. డేటమ్ సర్ఫేస్ అనేది ఒక ఇమాజినరీ సర్ఫేస్ కన్సిడర్ చేస్తే అది మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ అంటే మనం టైడ్స్ యొక్క అలల్ని యావరేజ్ చేసి ఒక డేటమ్ని ఫిక్స్ చేసుకుంటాం. ఆ ఫిక్స్ చేసిన పాయింట్నే మీన్ సీ లెవెల్ అంటారు. అంటే సముద్రం అలల్ని యావరేజ్గా ఇప్పుడు అలలు లేని ప్లేస్ తీసుకుంటాము. ఆ ప్లేస్ తీసుకుని అప్పుడు చిన్న చిన్న అలలు వస్తుంటే అలలన్నిటిని యావరేజ్ చేసుకుని ఒక ఫిక్స్డ్గా 0 పాయింట్ అనుకుంటాం. ఆ పాయింట్నే మనం మీన్ సీ లెవెల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎలివేషన్ ఆర్ ఆర్ఎల్. ఇప్పుడు మీన్ సీ లెవెల్ తీసుకున్నాం కదా, ఆ మీన్ సీ లెవెల్ నుంచి మనం ఉన్న హైట్కి ఎంతైతే మనం ఉన్న పాయింట్కి ఎంతైతే ఎలివేషన్ హైట్ ఎంతైతే వచ్చిందో ఆ హైట్ని ఎలివేషన్ ఆర్ రెడ్యూస్ లెవెల్ ఆర్ హైట్ రావచ్చు, డౌన్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు కోల్కతా అటువంటి ప్లేసెస్లో నెగిటివ్ మీన్ సీ ఎంఎస్ఎల్స్ ఉంటాయి. మన రైల్వే స్టేషన్స్లోని గంట చూడొచ్చు మీన్ సీ లెవెల్ హైట్ ఎంత ఉంది అని. నెక్స్ట్ బెంచ్ మార్క్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మీన్ సీ లెవెల్ తీసుకున్నాం. మీన్ సీ లెవెల్ నెక్స్ట్ అదే పాయింట్ని మళ్ళీ మనం ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ తీసుకురావాలనుకోండి, మనకి రిఫరెన్స్ పాయింట్స్ కావాలి. ఆ రిఫరెన్స్ పాయింట్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే జియో ట్రిగ్నోమెట్రికల్ సర్వే అనే ఒక సర్వే చేసి మనకి ఫిక్స్డ్ పాయింట్స్ అనేది గవర్నమెంటే ఫిక్స్ చేసింది. అలా ఫిక్స్ చేసిన పాయింట్స్ని మనం బెంచ్ మార్క్స్ అంటారు. ఓకే, ఫస్ట్ మన బెంచ్ మార్క్స్ వచ్చేసరికి ఈ గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే అంటే మన సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి మనం ఫిక్స్ చేసిన సముద్రం లెవెల్ నుంచి తీసుకొచ్చిన పాయింట్ని గ్రేట్ ట్రిగ్నోమెట్రికల్ సర్వే అంటారు. అక్కడి నుంచి దాన్ని రిఫర్ చేసుకుని జీటీఎస్ని రిఫర్ చేసుకుని మనం స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమైనా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఒక కెనాల్స్ ఏమైనా కట్టేటప్పుడు మన వాటర్ లెవెల్ ఎంత వస్తుంది అక్కడ స్లోప్ అది మెయింటైన్ చేయడానికి యూస్ చేయడానికి గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది పాయింట్స్ తీసుకొచ్చినదని పర్మనెంట్ బెంచ్ మార్క్ అంటారు. మన ప్రాజెక్ట్ దగ్గర తీసుకొచ్చి ఫిక్స్ చేస్తుంది. ఆర్బిటరీ బెంచ్ మార్క్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు మనకి అక్కడ సముద్రం లెవెల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ప్రాజెక్ట్ వేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఏది కాలువ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, చిన్న డ్రైన్ అనేది. ఆ డ్రైన్కి మనం ఎంఎస్ఎల్ నుంచి తీసుకురావాల్సిన హైట్ అవసరం లేదు కదా. అక్కడే మనం ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుని బాటంలో ఉన్న పాయింట్ని దాని నుంచి +100 -+100 అనుకుని వస్తే 10 మీటర్స్ డౌన్ వస్తుంది, లేకపోతే 10 మీటర్స్ అప్ వస్తుంది. అప్పుడు వస్తే ఎంత అవుతుంది, 10 మీటర్స్ డౌన్ అంటే మనం మన అనుకున్న రిఫరెన్స్ పాయింట్ 100 అనుకున్నాం అనుకోండి, 10 మీటర్స్ డౌన్ అంటే 90 వస్తుంది, 10 మీటర్స్ అప్ అంటే 110 వస్తుంది. అలా ఆ వేరియేషన్లోనే ఉంటుంది కాబట్టి మనం అలా ఒక రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకుని అది ఆర్బిటరీ బెంచ్ మార్క్. టెంపరరీ బెంచ్ మార్క్ అంటే ప్రీవియస్ డేకి నెక్స్ట్ డే వర్క్ చేసుకోవడానికి యూస్ చేసేది టెంపరరీ బెంచ్ మార్క్. మనం లెవెలింగ్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ చూసుకుంటే టెలిస్కోప్, ఫ్రమ్ లైన్ ఆఫ్ సైట్, లెవెల్ ట్యూబ్, హారిజంటల్. టెలిస్కోప్ ఎందుకంటే లైన్ ఆఫ్ సైట్ చూడడానికి స్ట్రైట్గా కరెక్ట్గా మనం హారిజంటల్గా ఫోకస్ చేయడానికి టెలిస్కోప్ ఉపయోగిస్తాం. లెవెల్ ట్యూబ్ ఏంటంటే మన ఇన్స్ట్రుమెంట్ అనేది హారిజంటల్గా ఉందో లేదో చూస్తాం.
నెక్స్ట్ లెవెల్ హెడ్. లెవెల్ హెడ్ అనేది ఏంటంటే మనకి ఫుట్ స్క్రూస్ ఉంటాయి. ఆ ఫుట్ స్క్రూస్‌ని యూజ్ చేసి లెవెల్ ట్యూబ్‌ని హారిజాంటల్‌గా పెట్టడానికి సెట్ చేస్తాం. అంటే లెవెల్ హెడ్ అంటే మన ఫుట్ స్క్రూస్ ఉన్న పార్ట్ ట్రై, బ్రెచ్ రెండిట్ల మధ్యలో ఫుట్ స్క్రూస్ ఉంటాయి. ఆ పార్ట్‌ని లెవెల్ హెడ్ అంటాం. డంపీ లెవెల్ అనేది ఏంటంటే ఓన్లీ హారిజాంటల్‌గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ మన టెలిస్కోప్స్ అనేది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. ఓకే. అదే వేవ్ లెవెల్ ట్యూబ్ అంటే ఏంటంటే వై షేప్‌లో సపోర్ట్ ఉంటుంది. ఆ వై షేప్ సపోర్ట్‌లో మనకి మధ్యలో టెలిస్కోప్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఆటో లంపీ లెవెల్ వచ్చేసరికి టెలిస్కోప్ ఉన్న మన యొక్క లెన్స్ అనేది కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉండడం వల్ల మన లెవెల్ ట్యూబ్ అనేది ఇంక్లైన్డ్‌గా ఉన్న టెలిస్కోప్ అనేది హారిజాంటల్‌గా ఫార్మ్ అయిపోతుంది. చిన్న ఇంక్లినేషన్ ఉన్న టెలిస్కోప్ అనేది టిల్ట్ అయ్యి హారిజాంటల్ కింద వచ్చేస్తుంది. అది ఆటో ఆటో లెవెల్ ఇన్‌స్ట్రుమెంట్. ఓకే. నెక్స్ట్ బ్యాక్ సైట్. బ్యాక్ సైట్ అంటే ఏంటంటే మనం బెంచ్ మార్క్ అని ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకున్నాం కదా! ఆర్బిట్రరీ బెంచ్ మార్క్ ఏదో బెంచ్ మార్క్ పెట్టుకుంటాం కదా! ఆ పాయింట్ దగ్గర రీడింగ్ ఫస్ట్ ఏదైతే రీడింగ్ తీసుకుంటామో దాన్ని బ్యాక్ సైట్‌లో ఎప్పుడు రికార్డ్ చేయాలి. నెక్స్ట్ అదే అక్కడ మనం ఉన్న అదే పెట్టిన స్టేషన్ నుంచి నెక్స్ట్ ఇన్‌స్ట్రుమెంట్ కదపకుండా లాస్ట్ రీడింగ్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఫోర్ సైట్‌లో రికార్డ్ చేయాలి. ఇంటర్మీడియేట్ సైట్ అంటే ఈ ఫస్ట్ తీసుకున్న రీడింగు, నెక్స్ట్ లాస్ట్ తీసుకున్న రీడింగు ఏదైతే ఉందో దాన్ని ఇంటర్మీడియేట్ సైట్‌లో రికార్డ్ చేయాలి. చేంజ్ పాయింట్, టర్నింగ్ పాయింట్ అంటే ఏంటంటే ఇప్పుడు హిల్ ఉందనుకోండి. మనం ఫస్ట్ పాయింట్ అనుకున్న పాయింట్, లాస్ట్ అనుకున్న పాయింట్ 2 ఖచ్చితంగా కనిపించాలన్న రూల్ లేదు కదా! కనిపించాలన్నప్పుడు ఏం చేస్తామంటే చేంజ్ పాయింట్ ఒక మనకు కనిపించేదాకా రీడింగ్ తీసుకుంటాము. ఆ తర్వాత లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఫోర్ సైట్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ ఇన్‌స్ట్రుమెంట్ మళ్ళీ ఇంకో పాయింట్‌కి షిఫ్ట్ చేసి మళ్ళీ ఏదైతే ఫోర్ సైట్‌ని చూసామో దాన్నే మళ్ళీ రివర్స్‌లో బ్యాక్ సైట్ కింద తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఫోర్ సైట్ కింద వచ్చిన పాయింట్ దగ్గర ఉన్న ఆర్ఎల్‌ని బెంచ్ మార్క్ కింద కన్సిడర్ చేసి మళ్ళా ఇన్‌స్ట్రుమెంట్ చేంజ్ చేయడం వల్ల దాన్ని మళ్ళీ మనం కొత్త ఆర్ఎల్ అనేది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. హైట్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఏంటంటే ఆర్ఎల్ ఆఫ్ బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైట్. మనం బ్యాక్ సైట్ ఫస్ట్ రీడింగ్ తీసుకున్న రీడింగ్ బ్యాక్ సైట్ అనుకున్నాం కదా! ఆ బ్యాక్ సైట్ ఎప్పుడు ఎక్కడ తీసుకుంటాం అనుకున్నాం? తెలిసిన బెంచ్ మార్క్ దగ్గరే తీసుకుంటాం అనుకున్నాం కాబట్టి అక్కడ ఉన్న బెంచ్ మార్క్ ప్లస్ బ్యాక్ సైట్. బారోమెట్రిక్ లెవెలింగ్. క్లాసిఫికేషన్ ఆఫ్ ద లెవెలింగ్ వచ్చేసరికి బారోమెట్రిక్ లెవెలింగ్, ట్రిగ్నోమెట్రిక్ లెవెలింగ్. బారోమెట్రిక్ లెవెలింగ్ అనేది ఏంటంటే, మనం బారోమీటర్ అనేది దేన్ని యూజ్ చేస్తాము? ప్రెషర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా! అలా ప్రెషర్ మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్‌స్ట్రుమెంట్ బేస్ చేసుకొని ప్రెషర్ డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు కొండ పైకి ఎక్కామనుకోండి ప్రెషర్ తగ్గుద్ది. ప్రెషర్ పెరుగుద్ది. ప్రెషర్ పెరుగుద్దు, తగ్గుద్దు సంథింగ్ చేంజ్ అవుతుంది. అదే మనం ఉన్న లొకేషన్ ఒక కొండ కింద ఉన్న పొజిషన్‌లోకొచ్చేసరికి ప్రెషర్ అనేది ఒక రకంగా ఉంటుంది. అలా ప్రెషర్ డిఫరెన్స్‌ని బేస్ చేసుకొని మనం లెవెల్ ఫైండ్ ఔట్ చేసుకుంటే హైట్‌ని మెజర్ చేసుకుంటే దాన్ని బారోమెట్రిక్ లెవెలింగ్ అంటారు. ట్రిగ్నోమెట్రిక్ లెవెలింగ్ అనేది ఏంటంటే మనం యాంగిల్స్‌ని మెజర్ చేసి దాన్ని యొక్క యాంగిల్ మెజర్ చేసి హారిజాంటల్ డిస్టెన్స్ మెజర్ చేసి వెర్టికల్ డిస్టెన్స్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటే దాన్ని ట్రిగ్నోమెట్రిక్ లెవెలింగ్ అంటారు. నెక్స్ట్ స్పిరిట్ లెవెలింగ్ డైరెక్ట్ లెవెలింగ్. ఓకే. మన పాత ప్రాసెసే. లెవెలింగ్ ఇన్‌స్ట్రుమెంట్ వచ్చేసరికి మనం లెవెలింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఒకటి తీసుకోవాలి. స్టాఫ్ ఒకటి తీసుకోవాలి. మనకి స్టాఫ్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ సెల్ఫ్ స్టాఫ్ వచ్చేసరికి సాలిడ్, ఫోల్డ్, టెలిస్కోప్ టార్గెట్స్ స్టాఫ్. సాలిడ్, ఫోల్డ్, టెలిస్కోప్ నార్మల్‌గా స్టాఫ్ ఉంటుంది. దాని స్కేల్ ఉంటుంది. స్కేల్ పైన రీడింగ్స్ ఉంటాయి. అలా కాకుండా టార్గెట్ స్టాఫ్ వచ్చేసరికి రీడింగ్ అనేది మనం ఇదేంటది స్కోప్‌లోంచే చూడాలి. అక్కడికెళ్ళే రీడింగ్ చదవాలి. స్టాఫ్ నుంచే రీడింగ్ చదవాలి మనం టార్గెట్ స్టాఫ్‌లో. ఈ సాలిడ్‌లోని, ఫోల్డ్‌లోని, టెలిస్కోపిక్‌లోనే మన ఇన్‌స్ట్రుమెంట్‌లోంచి రీడింగ్ చదవచ్చు. లెవెలింగ్ యొక్క లీస్ట్ కౌంట్ కొన్నిట్లి లీస్ట్ కౌంట్స్ కూడా ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా చూసుకోండి. లెవెలింగ్ యొక్క లీస్ట్ కౌంట్ అనేది 5 ఓకే. ఒక మీటర్ 200 డివిజన్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్క లీస్ట్ కౌంట్ వచ్చేసరికి 5 హైట్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ ప్లస్ బ్యాక్ సైట్. అదే ఆర్ఎల్ అట్ ఒక ఎక్స్ పాయింట్ దగ్గర తీసుకొనిచ్చాడనుకోండి. ఆ ఎక్స్ పాయింట్ దగ్గర ఉన్న ఇంటర్మీడియేట్స్ హైట్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్ మైనస్ ఆహ్,
మన ఆ ఎక్స్ పాయింట్ దగ్గర ఒక ఇంటర్మీడియట్ సైట్ తీసుకుంటే వచ్చేస్తుంది. మనకి చెక్ ఏంటంటే బ్యాక్ సైట్ మైనస్ ఫోర్ సైట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఆర్ఎల్ మైనస్ ఫస్ట్ ఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి. రేజ్ అండ్ ఫాల్ మెథడ్ ఉంటుంది సేమ్, అది ఈ లెవెలింగ్ యూజ్ చేయడానికే, లెవెలింగ్ రీడింగ్స్ రికార్డ్ చేయడానికే యూజ్ అవుతుంది. అది చూడండి. బ్యాక్ సైట్ మైనస్ ఇంటర్మీడియట్ సైట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎల్ ప్లస్ ఎఫ్ఎల్ ఫాల్. రేజ్ అయిందా ఫాల్ అయిందా అని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ రేజ్ అండ్ ఫాల్ మెథడ్లో. ఇన్వర్టర్ స్టాఫ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఒక ఇప్పుడు ఫోర్స్ మన ఇన్స్ట్రుమెంట్ అనేది, టెలిస్కోప్ అనేది వెర్టికల్గా రొటేట్ అవ్వదు, ఓన్లీ హారిజెంటల్గానే కనబడుతుంది. కానీ మన రీడింగ్ అనేది ఇంకా పైన ఉందనుకోండి, అప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది అప్పుడు పైనుంచి ఇంక్లైన్డ్గా స్టాఫ్ని రొటేట్ చేస్తాం. దాన్ని ఇన్వర్ట్ స్టాఫ్ అంటారు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తాం. ఇందాక మనం ఆర్ఎల్ఎట్ పాయింట్ తీసుకున్నప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఫోర్ సైట్ అనుకున్నాం కదా, కానీ ఇక్కడ స్టాఫ్ వచ్చేసరికి నెగిటివ్ రీడింగ్ వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఆర్ఎల్ ఎట్ బి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ప్లస్ హైట్. కరెక్షన్స్ వచ్చేసరికి మనం ఇక్కడ 2 టైప్ ఆఫ్ కరెక్షన్స్ వస్తాయి. కర్వేచర్ కరెక్షన్, నెక్స్ట్ రిఫ్రాక్షన్ కరెక్షన్. కర్వేచర్ కరెక్షన్ అనేది చూడండి, మన ఇన్స్ట్రుమెంట్ అనేది ఇలా చూస్తున్నాము, కానీ మన యాక్చువల్ సర్ఫేస్ ఎలా ఉంది, కరువు కింద ఉంటుంది. సో ఈ రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, సీసీ. ఆ సీసీ యొక్క డిస్టెన్స్ అనేది మనం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాం. సో కర్వేచర్ ఆఫ్ ద కరెక్షన్ ఎప్పుడు నెగిటివ్. ఫార్ములా వచ్చేసరికి d²/2r. cc ఈజ్ ఈక్వల్ టు 0.0785 0.05d². d అనేది ఎప్పుడు మీటర్ స్క్వేర్ కిలోమీటర్స్లో వేయాలి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ యూనిట్స్ అనేది కన్వర్షన్ అనేది మార్చాడు. మన రేడియస్ ఆఫ్ ద ఎర్త్ వేసి అది కిలోమీటర్స్లో వేసుకొని మనకి ఈజీగా కన్వర్ట్ చేయడానికి వచ్చింది. cc ఈజ్ ఈక్వల్ టు -0.0785d². నెక్స్ట్ రిఫ్రాక్షన్ కరెక్షన్ వచ్చేసరికి, అనేది వచ్చేసరికి మనం చూసిన రీడింగే కొంచెం తేడాగా కనబడుతుంది. అంటే మనం చూడాల్సిందేమో ఇక్కడ, కానీ చూసిందేమో అక్కడ. మనం చూడాల్సింది కన్నా చూసిన దాన్ని పైకి కనబడుతుంది. సో రిఫ్రాక్షన్ కరెక్షన్ అనేది పాజిటివ్ గుర్తుపెట్టుకోండి. కర్వేచర్ కరెక్షన్ అనేది నెగిటివ్, రిఫ్రాక్షన్ కరెక్షన్ అనేది పాజిటివ్. అది ఎప్పుడు 1/7 ఉంటుంది. 1/7 ఆఫ్ ద కర్వేచర్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. రిఫ్రాక్షన్ కర్వ్ అనేది 1/7 ఆఫ్ ద కర్వేచర్ ఉంటుంది. సో కంబైన్ రెండు కలిపితే cc ఈజ్ ఈక్వల్ టు cr. cc ప్లస్ ఇది నెగిటివ్లో తీసుకుంటే cc అనేది పాజిటివ్ అవుతుంది, cr అనేది నెగిటివ్లో వస్తుంది. సో చూస్తే కంబైన్డ్ కరెక్షన్ కూడా నెగిటివ్లో ఉంటుంది. 0.0773 0.0673d². అది 785, ఇది 673d². డైరెక్ట్ లెవెలింగ్, డిఫరెన్షియల్ లెవెలింగ్, చెక్ లెవెలింగ్, ప్రొఫైల్, ప్రిసైజ్డ్, రెసిప్రోగేటింగ్ లెవెలింగ్ ఆర్ ఇందాక మనం చైన్ సర్వేలో రెసిప్రోగేటింగ్ రేంజింగ్ అని కూడా అంటారు. అది ఇండైరెక్ట్ రేంజింగ్. ఇది కూడా రెసిప్రోగేటింగ్ లెవెలింగ్ అంటే ఇప్పుడు మధ్యలో ఉన్న పాయింట్లో మనం రీడింగ్స్ తీసుకోలేకపోయాం అనుకోండి, అప్పుడు మనం కర్వేచర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఆ కర్వేచర్ అనేది ఎక్కువ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ పెడతాం. ఫస్ట్ ఇక్కడ రీడింగ్ తీసుకుంటాం, ఇక్కడ రీడింగ్ తీసుకుంటాం, మళ్ళీ ఇటు ఇన్స్ట్రుమెంట్ పెట్టి దాని బ్యాక్ సైడ్ మళ్ళీ రీడింగ్స్ తీసుకుంటాం. ఆ రీడింగ్స్ తీసుకుని ఇక్కడున్న హైట్ లెవెల్ డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడానికి హెచ్బి మైనస్ హెచ్ ప్లస్ ఈ ఫార్ములా యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే మనం చూసినప్పుడు డయాఫ్రమ్ అంటాం. డయాఫ్రమ్ అంటే ఏంటంటే క్రాస్ హెయిర్స్, లైన్ ఇంటర్సెక్టింగ్ క్రాస్ హెయిర్ అండ్ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్ కంటిన్యూస్. మన ఆబ్జెక్ట్ దాకా టచ్ అయ్యేదాకా, మనం చూసినప్పటి నుంచి ఆబ్జెక్ట్ దాకా టచ్ అయ్యేదాకా ఒక రే అనేది పాస్ అవుతుంది చూడండి, ఆ రేని లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటారు. యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్, ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ టు ద ఐపీస్, యాక్సిస్ ఆఫ్ ద లెవెలర్ బబుల్.
లైన్ ఆఫ్ కాల్మేషన్ అనేది ఎప్పుడు యాక్సిస్ ఆఫ్ ద బబుల్‌కి ఎప్పుడు ప్యారలల్‌గా ఉండాలి. షుడ్ నాట్ కోయిన్సైడ్ టు ద యాక్సిస్. లైన్ ఆఫ్ కాల్మేషన్ అనేది కోయిన్స్ యాక్సిస్ ఆఫ్ ద టెలిస్కోప్. ఇది తప్పు అనుకుంటున్నాను. చూడండి. నెక్స్ట్ కాంటోర్స్. కాంటోర్స్ అనేది ఏంటంటే ఒక ఇమాజినరీ ఇక్కడెక్కడ రాయలేదు. ఓకే. కాంటోర్స్ అనేవి ఏంటంటే ఒక ఇమాజినరీ లైన్ ఈక్వల్ లెవెల్స్ ఉన్న పాయింట్‌ని మనం జాయిన్ చేస్తూ ఒక లైన్‌ని గీస్తే దాన్ని కాంటోర్ అంటారు. ఓకే. ఈ కాంటోర్స్ అనేవి మనం సర్కిల్స్ అన్నా అవ్వచ్చు, లేకపోతే ఒక లైనే అవ్వచ్చు, ఒక లైన్సే అవ్వచ్చు, లేకపోతే 2 కలిసిపోయి ఒక డిఫరెంట్ షేప్, ఇర్రెగ్యులర్ షేప్ రావచ్చు. ఓకే. సర్కిల్స్ వచ్చేసి లోపల మనం రీడింగ్స్‌ని ఇండికేట్ చేస్తాం. ఆ రీడింగ్ ఏంటంటే లెవెల్ యొక్క హైట్. రిఫరెన్స్ పాయింట్ నుంచి అది ఎంత ఎత్తులో ఉందనేది హైట్. ఇప్పుడు ఔటర్ సర్ఫేస్ నుంచి ఇన్నర్ సర్ఫేస్‌కి హైట్ తగ్గుతూ వచ్చిందనుకో. ఇప్పుడు 140 ఉంది, 130, 220, 10, 100 ఉందనుకోండి. అంటే ఇక్కడ 100 ఉన్నట్టు, ఇక్కడేమో 110 ఉన్నట్టు, ఇక్కడ 120, ఇక్కడ 140 అలా ఉందనుకోండి. అప్పుడు మనకి ఏమైంది? వ్యాలీ షేప్ వచ్చింది. అలా కాకుండా హైట్ అనేది తగ్గుతూ వెళ్ళిందనుకోండి. తగ్గుతూ వెళితే అంటే సెంటర్‌లో ఎక్కువ హైట్ ఉంది. ఔట్ సైడ్‌లో తక్కువ హైట్ ఉంది. అప్పుడేమవుతుంది? ఒక హిల్ ఫార్మ్ అయిందనుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడే చూసుకుంటే ఇక్కడ స్లోప్ అనేది ఎక్కువుంది. ఇక్కడ స్లోప్ అనేది ఎక్కువుంది. ఇక్కడ స్లోప్ అనేది తక్కువుంది. సో, డిస్టెన్స్ ఆఫ్ ద కాంటోర్ అనేది ఎక్కువుంటే స్లోప్ అనేది తక్కువున్నట్టు. డిస్టెన్స్ ఆఫ్ ద కాంటోర్ తక్కువుంటే స్లోప్ అనేది ఎక్కువున్నట్టు. అంటే స్టీప్‌గా ఉన్నట్టు. నెక్స్ట్ వెర్టికల్ క్లిఫ్ అంటే ఒక ఎండ్ పాయింట్‌లో మనకి జాయింట్ అయిపోయిందనుకోండి. కర్వ్ అనేది ఫుల్‌గా కనెక్ట్ అవ్వకుండా ఒక ఎండ్ పాయింట్ అనేది ఫిక్ట్ అయిందనుకోండి. దాన్ని వెర్టికల్ క్లిఫ్ అంటారు. ఓవర్ హ్యాంగింగ్ అంటే ఏంటంటే ఒకే ద కాంటోర్స్ అనేది కలిసిపోతే దాన్ని ఓవర్ హ్యాంగింగ్ అంటారు. ఈ టైప్. వ్యాలీ లైన్ అనేది ఏంటంటే మన రీడింగ్స్ యారోస్ వైపు ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని వ్యాలీ కర్వ్ అంటారు. రిడ్జ్ లైన్ అంటే మన రీడింగ్స్ అనేది యారో వైపు డిక్రీజ్ అవుతూ వెళ్తాయి. ఓకే. సాడిల్ పాయింట్ అంటే ఒక 4 అట్ల పాయింట్ మధ్య జంక్షన్, ఒక 2 అట్ల కరువు మధ్య జంక్షన్ ఏదైతే వచ్చిందో, కాంటోర్స్ మధ్య జంక్షన్ ఏదైతే ఉందో దాన్ని సాడిల్ పాయింట్ అంటారు. వెర్టికల్ యాక్సిస్, హారిజాంటల్ యాక్సిస్. థియోడలైట్ అనేది హారిజాంటల్ ప్లేన్‌లో రొటేట్ అయితే అప్పుడు మనకొచ్చే యాక్సిస్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ పాయింట్‌లో ఉన్న ఇమాజినరీ లైన్ ఏదైతే ఉందో దాన్ని వెర్టికల్ యాక్సిస్ అంటారు. థియోడలైట్ అనేది వెర్టికల్ సర్కిల్ రొటేట్ అయ్యేటప్పుడు ఉండేదాన్ని హారిజాంటల్ యాక్సిస్. తెలిసింది. లెవెల్ ప్లేట్ అనేది స్మాల్ స్కేల్‌కి అటాచ్ అయి ఉంటుంది. అప్పర్ ప్లేట్ అనేది ఇన్నర్ యాక్సిస్‌కి అటాచ్. వెర్నియర్ స్కేల్ కూడా అప్పర్ ప్లేట్ మీద ఉంటుంది. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ అంటే ఏంటిది? టోటల్ స్టేషన్‌కి వస్తామా మనం? సారీ. లెవెలింగ్ థియోడలైట్‌కి వచ్చేసాం మనం. ఓకే. థియోడలైట్ అండి ఇది. థియోడలైట్‌లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. రిపిటేటివ్ మెథడ్ నెక్స్ట్ ఇంకోటేది రిపిటేటివ్ అంటే ఒకే యాంగిల్‌ని రైట్ స్వింగ్, లెఫ్ట్ స్వింగ్‌లోంచి రీడింగ్స్ తీసుకుంటే దాన్ని రిపిటేటివ్ యాంగిల్స్ అంటారు. ఒకే యాంగిల్‌ని ఒక 4, 5 మోడ్స్‌లో తీసుకున్నామనుకోండి. అప్పుడు మనకేమవుతుంది? యాక్యురసీ పెరుగుతుంది. ఆ యాక్యురసీ పెరగడానికి రిపిటేటివ్ చేస్తాం. రీట్రేటివ్ అంటే ఒకే పాయింట్ చుట్టూరా యాంగిల్స్‌ని మెజర్ చేయడాన్ని రీట్రేటివ్ అంటారు. లాటిట్యూడ్, డిపార్చర్. Latitude is a line is orthogonal projection of north-south axis. నార్త్ అయితే పాజిటివ్. ఇప్పుడు ఇదే లైన్ అనుకోండి. ఈ లైన్‌ని ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ అంటే ఈ డైరెక్షన్‌లో గీసామనుకోండి. అంటే ఈ లైన్ నార్త్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఉన్న లైన్‌ని సౌత్ యాక్సిస్‌కి ప్యారలల్‌గా మనం కాంపోనెంట్ తీసుకుంటే ఆ కాంపోనెంట్‌ని మనం లాటిట్యూడ్ అంటారు. సో, అదే ఇలా తీసుకుంటే ఈస్ట్ ఆర్ వెస్ట్ సైడ్ దానికి కాంపోనెంట్ తీసుకుంటే
అది డిపార్చర్ అంటారు. మనం చూసుకుంటే థీటా అనేది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ చేసామనుకోండి, విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ చేసామనుకోండి, ఆ వెర్టికల్‌గా ఉన్న లైన్‌కి కాస్ థీటా అనేది అప్లై అవుతుంది. విత్ దాని యొక్క ఆపోజిట్‌గా ఉన్న హారిజాంటల్ లైన్‌కి సైన్ థీటా అనేది అప్లికేబుల్ అవుతుంది. సో, డిపార్చర్ అనేది మన థీటా దేన్ని బట్టి తీసుకుంటే దాన్ని బట్టి మారుతుంది. థీటా విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ తీసుకుంటే వెర్టికల్ అనేది కాస్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తీసుకుంటే డిపార్చర్ అనేది ఎల్ కాస్ థీటా. ఇవి చూసుకోండి ఇంకా. టాకోమెట్రీ ఏంటంటే సేమ్ హారిజాంటల్, వెర్టికల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి యూజ్ అవుతుంది. టాకోమెట్రీలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే టాకోమెట్రీలో మనకి సేమ్ థియోడైటే టాకోమెట్రీ కూడా. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్రాస్ హెయిర్స్. ఇందాక డయాఫ్రామ్ అన్నాం కదా! ఆ డయాఫ్రామే డిఫరెన్స్. ఇందులో డయాఫ్రామ్ ఏంటంటే మనకి 3 రీడింగ్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇదొక రీడింగ్, ఇదొక రీడింగ్, ఇదొక రీడింగ్. దీనివల్ల మనకేమవుతుందంటే మనకి 3 రీడింగ్స్ వచ్చినప్పుడు మనం ఇలా ఇన్‌స్ట్రుమెంట్‌ననేది ఇలా ఫిక్స్ చేసుకుంటాం. మల్టిపుల్ కాన్స్టెంట్ అని, నెక్స్ట్ మల్టిపుల్ కాన్స్టెంట్, ఎడిటివ్ కాన్స్టెంట్ అని 2 కాన్స్టెంట్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. అంటే F/I = 100, C = 0. ఇవి కాన్స్టెంట్స్ గుర్తుపెట్టుకోండి. టాకోమెట్రీలో మల్టిపుల్ కాన్స్టెంట్, ఎడిటివ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. మల్టిపుల్ కాన్స్టెంట్స్ అంటే F/I ఆర్ A. ఎడిటివ్ కాన్స్టెంట్ అంటే F+D ఆర్ C. దీనికి ప్రిన్సిపల్ ఏంటంటే రేషియో ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫ్రమ్ ఎపెక్స్ అండ్ ద లెంత్ ఆఫ్ ద బేస్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ డిస్టెన్స్ బై ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ బై ఈ డిస్టెన్స్ ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉంటుంది అని చెప్పాడు. అంటే ఈ డిస్టెన్స్ S1 ఇక్కడ ఈ రీడింగ్ మధ్యన డిస్టెన్స్, ఈ హారిజాంటల్ డిస్టెన్స్‌లు ఈ 2 ఎప్పుడు కాన్స్టెంట్‌గా ఉంటాయని చెప్పాడనమాట. ఓకే. మనకి ఫార్ములా వచ్చేసరికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ స్టాప్ ఇంటర్సెప్ట్ ఇంటూ F/I ప్లస్ C. ఓకే. మనకి క్వెషన్ ఇచ్చాడనుకోండి ఎడిటివ్ కాన్స్టెంట్ వచ్చేసరికి ఒక 0 కాకుండా సమ్ రీడింగ్ ఇచ్చి F/I అనేది 100 ఇచ్చాడనుకోండి. మన స్టాఫ్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడనుకోండి 2 ఒక పాయింట్ దగ్గర స్టాఫ్ ఇంటర్సెప్ట్. మనం దాని యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ ఈ D అనేది మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మిగతావి చూసుకోండి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. చూడండి ఎర్రర్స్ ఇన్ ద చైన్ సర్వే వచ్చేసరికి క్యుములేటివ్ ఎర్రర్ అనేది ఎర్రర్స్ అక్కర్స్ ఇన్ ఒకే డైరెక్షన్‌లో ఎర్రర్స్ రిపీట్‌గా వస్తే దాన్ని క్యుములేటివ్ ఎర్రర్ అంటారు. ఎర్రర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద లెంగ్త్. కాంపన్సేట్ ఎర్రర్ అక్కర్స్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్. ఏ డైరెక్షన్‌లో అన్నా అంటే మనం ఫ్లో అయ్యే డైరెక్షన్‌లో అన్నా రావచ్చు. ఒకసారి పెరగొచ్చు, ఒకసారి తగ్గొచ్చు. మనం అలా వస్తే దాన్ని కాంపన్సేట్ ఎర్రర్స్ అంటారు. ఆ ఎర్రర్ ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ L. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైమ్ ఈ బిట్ వచ్చింది మనకి. ఎర్రర్ క్యుములేటివ్ అంటే ప్రపోర్షనల్ టు L. కాంపన్సేట్ అంటే రూట్ ఆఫ్ L. గుర్తుపెట్టుకో. ఇవన్నీ సర్వేయింగ్ చైనింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండి. లైన్ రేంజర్, హోల్డింగ్ చైన్. నెక్స్ట్ ఏరియాస్‌ని ఫైండ్ చేయడానికి మనకి మిడ్ ఆర్డినేట్ రూల్, యావరేజ్ ఆర్డినేట్ రూల్, సింప్సన్స్ రూల్, ట్రెపెజోయిడల్ రూల్ ఇలా మన డిఫరెంట్ రూల్స్ ఉన్నాయండి. మిడ్ ఆర్డినేట్ రూల్ వచ్చేసరికి టోటల్ ఆర్డినేట్స్ సమ్ ఆఫ్ మిడిల్ ఆర్డినేట్స్ ఈ మధ్య ఉన్న మిడిల్ ఆర్డినేట్స్‌ని సమ్ చేసి ఈ డిస్టెన్స్‌ని మల్టిప్లై చేస్తే మిడిల్ ఆర్డినేట్ వస్తుంది. యావరేజ్ ఆర్డినేట్ అంటే ఫస్ట్ ఆర్డినేట్, సెకండ్ ఆర్డినేట్ అలా అన్ని ఆర్డినేట్స్‌ని కలిపి బై నంబర్ ఆఫ్ డివిజన్స్. ఎన్ని డివిజన్స్ ఇంటూ L అన్న చేసినా అవ్వచ్చు. యావరేజ్ ఆర్డినేట్ వచ్చేసరికి మిడిల్ ఆర్డినేట్ అంటే మిడిల్ ఆర్డినేట్స్‌ని సమ్ చేసి కామన్ డిస్టెన్స్ ఏదైతే ఇంటర్వెల్ ఉందో దాన్ని మల్టిప్లై చేస్తామో
అలా కాకుండా యావరేజ్ ఆర్డినేట్ అంటే అన్ని ఆర్డినేట్స్‌ని కలుపుతాము. బై ఎన్ని డివిజన్స్ ఉంటే అన్ని డివిజన్స్ చేస్తాము. ఇంటూ లెంత్ చేస్తాం. మనకి నంబర్ ఆఫ్ డివిజన్స్ అనేది ఆర్డినేట్స్ కన్నా -1 వస్తుంది. యావరేజ్ ఆర్డినేట్స్ దగ్గర నుంచి. అంటే సపోజ్ ఇదే తీసుకున్నాం అనుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఆర్డినేట్స్ వచ్చాయి. ఇంటర్వెల్స్ ఎన్నొచ్చాయి? 1, 2, 3, 4, 5, 6 ఇంటర్వెల్స్ వచ్చాయి. సో, నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని? 6. అంటే ఒకటి తగ్గింది. అంటే n-1 ఆర్డినేట్స్ -1. ట్రెపెజోయిడల్‌కి వచ్చేసరికి ఇంటర్వెల్ బై 2 ఇంటూ ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ ఆర్డినేట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంటర్వెల్ బై 2 ఇంటూ ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ ఆర్డినేట్స్. సింప్సన్స్ రూల్‌కి వచ్చేసరికి సింప్సన్స్ రూల్ దీన్నే ప్రిజ్మాడియల్ రూల్ కూడా అంటారు. d/3 ఇంటూ ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ ఆడ్ ఆర్డినేట్స్. మనకి ఒక్కొక్కసారి ఆర్డినేట్ అనేది 1 నుంచి కాకుండానే 0 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ 0 నుంచి స్టార్ట్ అయితే ఈవెన్ ఇదేంటది ఓ0 ప్లస్ ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 4 ఇంటూ ఆడ్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ ఈవెన్ ఆర్డినేట్స్. కానీ మనం ఎప్పుడు 1 నుంచే స్టార్ట్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఆర్డినేట్ గుర్తుపెట్టుకోండి. 1 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ ఆడ్ ఆర్డినేట్స్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ సింప్సన్స్ రూల్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆర్డినేట్స్ అనేది ఆడ్ అవ్వాలి. ఆడ్ నెంబర్. అంటే మనం సింప్సన్స్ రూల్ అనేది ఎలా తీసుకుంటామంటే ఒక 3 లైన్స్ తీసుకొని ఆ 3 లైన్స్ యొక్క ఒక పారాబోలా కింద కలిపి దాన్ని డిరైవ్ చేసుకుంటాం. అంటే 3 లైన్స్‌ని ఏమనుకున్నాం మనం? 3 లైన్సే తీసుకున్నాం. అంటే ఆడ్ నంబరే తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఆడ్ నంబరే రావాలి. గుర్తుపెట్టుకోండి. 3 లైన్స్ 3 ఆర్డినేట్స్ తీసుకున్నాం. అదే డివిజన్స్‌కొస్తే 3 ఆర్డినేట్స్ అంటే నంబర్ ఆఫ్ డివిజన్స్ 2 అంటే ఈవెన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ హ్యాండ్ లెవెల్. హ్యాండ్ లెవెలింగ్ అనేది లెవెల్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాంటోర్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తుంది. ప్లేనోమీటర్ ఆర్ ఎడ్నీమీటర్. ప్లేనోమీటర్ అనేది ఏంటంటే ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్‌కి ప్రొట్రాక్టర్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ ప్రొట్రాక్టర్ సెంటర్‌లో కరెక్ట్‌గా స్ట్రింగ్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. మనం పైప్‌ని ఫోకస్ చేసామనుకోండి ఒక పాయింట్‌కి. అప్పుడు అది అయితే ఎంతైతే బెండ్ అయిందో ఈ తాడు కూడా మనకి వెర్టికల్‌గా వచ్చేస్తుంది. కానీ ప్రొట్రాక్టర్ అనేది రొటేట్ అవుతుంది కాబట్టి ఆ రెండిట్ల మధ్య ఉన్న యాంగిల్ మనకొస్తుంది. నెక్స్ట్ పెంటాగ్రాఫ్. పెంటాగ్రాఫ్ అనేది ఏంటంటే ఒక మ్యాప్‌ని రెడ్యూస్ చేయడానికి గానీ, ఎన్లార్జ్ చేయడానికి గానీ అందులో ఉన్న డిస్టెన్స్‌ని మెజర్ చేయడానికి గానీ పెంటాగ్రాఫ్ అనేది వాడతాం. గుర్తుపెట్టుకోండి. పెంటాగ్రాఫ్ అనేది ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది. చెక్క ముక్కల్లాగా. అది మనం మ్యాప్‌ని రెడ్యూస్ గానీ, ఎన్లార్జ్ గానీ చేసుకోవడానికి, రీప్రొడ్యూస్ చేయడానికి గానీ ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆ! చాలా తక్కువ టైం ఉంది. ఈ 2 డేస్ కొంచెం బాగా కష్టపడండి. మాక్సిమం ఏం ఇబ్బంది పడొద్దు. హావ్ ఎ నైస్ డే. బాయ్.